Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. మరి వారితో మాట్లాడి ఈ కొత్త సంవత్సరంలో 2024లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశితో మొదలు పెడదాము. మేషరాశి వాళ్ళకి కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా మేషరాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ప్రేక్షకులకి ఒక సందేహం ఉండవచ్చు. రాశి ఫలాలు అన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి ఫలితాలనే మనం చెప్పుకుంటాం కదా, పంచాంగ శ్రవణం అప్పటి నుంచే ప్రారంభిస్తాం కదా. మరి ఈ 2024 జనవరి 1 నుంచి చెప్పుకునేటువంటి పద్ధతి మనకేమిటి అనేటువంటి ఆలోచన చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం మనకు ఒక విషయం చెప్పిందండి. గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచమంతా ఏదైతే ఒకటి నమ్ముతుందో అదంతా కూడా శాస్త్రమే కూర్చుంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1 నుంచి 2024 నూతన సంవత్సరంగా భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలనే మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా చెప్పేటువంటి రాశి ఫలాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేషరాశి వారికి ఈ 2024లో ఎలా ఉంటుందో తెలియచేసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి ఫలాలు అనేటువంటివన్నీ కూడాను నిర్దేశించేటువంటి గ్రహాలు నవగ్రహాలలో గురువు, శని, రాహువు, కేతువు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో గురువు 1 సంవత్సరం, అలాగే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు ఒక్కొక్క రాశిలో చెరి 1.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తారు. కాబట్టి 12 రాశుల వారిని ఈ 4 గ్రహాలు ప్రభావితం చేస్తాయి. అయితే గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే టైం 1 జోన్, టైం 2 జోన్, టైం 3 జోన్ అనేటువంటిది మనం పెట్టుకున్నాం. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే, జనవరి 1వ తారీఖు నుంచి 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తాడు. శని 2024 మొత్తం కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. 2 మే నుంచి మొత్తం డిసెంబర్ వరకు కూడా గురువు ఈ సంబంధించినటువంటి ఈ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే కుజుడు 21 అక్టోబర్ 2024 నుంచి 31 డిసెంబర్ వరకు కూడా ఇక్కడ కుజుడు సంచారం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఈ యొక్క రాశులలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం. ఇక్కడ గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా గురువు రాశిలోనే సంచారం చేయడం, ఈ కారణం చేత గురుబలం ఉన్నప్పటికీ కూడా శని యొక్క వీక్షణ 1వ తారీఖు మే వరకు ఉండడం కారణం చేత ఈ మేషరాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. ముఖ్యంగా అనుకున్న పనులలో ఆలస్యం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా గురువు వివాహ స్థానం మీద వీక్షణ కారణం చేత వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చేయు ప్రయత్నాల్లో చక్కగా వెసులుబాటు అనేటువంటి కలుగుతుంది. చక్కటి జీవిత భాగస్వామ్యం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం ఒక్కటే కాస్త అడ్వాంటేజ్గా చెప్పబడి ఉంది. మిగతా ప్రయత్నాలు అనేటువంటివి ఏ ప్రయత్నం చేసుకున్నా మే 2వ తారీఖు వరకు కూడా అన్ని ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తర్వాత టైం 2 జోన్లో కనుక మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 1వ తారీఖు వరకు అనగా ఏ రంగాల వారు ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభావితం అవుతారు అంటే మే 1వ తారీఖు వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగమైనప్పటికీ కావచ్చు, అలాగే కళాశాల యాజమాన్యానికి సంబంధించిన కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, ఫుడ్ సంబంధించినటువంటి FMCG ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, లేకపోతే
రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆహార ఉత్పత్తులతో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మే 1వ తారీఖు వరకు కూడా గడ్డు కాలం ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలని మీరు ఆలోచన చేసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా మే 2వ తారీఖు వరకు కూడా శని యొక్క వీక్షణ అనేటువంటిది పంచమ స్థానం, మీ మేషరాశి వారికి సంతాన స్థానం మీద వీక్షణ ఉండడం, అలాగే అష్టమ స్థానం మీద శని యొక్క వీక్షణ ఉండడం కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు తలిచింది ఒకటి జరిగేది ఒకటి అనేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచనలతోనే వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశము, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, సంతానం గురించి చింత చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనస్సు చంచలంగా ఈ మే 2వ తారీఖు వరకు ఈ మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనప్పటికీ కూడాను అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి చేయి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కావు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో ఎక్కువగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. ఇక టైం 2 అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ టైం 2 సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా గురువు 2వ తారీఖు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ గురుపాలితం సంబంధించినటువంటి ఈ మేషరాశికి సంబంధించి యోగదాయకమైనటువంటి పీరియడ్, అనగా ఇప్పటి వరకు మే 2వ తారీఖు వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి కొంత వెసులుబాటు అనేటువంటిది ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి డిసెంబర్ అంతా కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేషరాశి వారికి అష్టమ స్థానం మీద గురు వీక్షణ, ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశిలోకి గురు వీక్షణ ఉండడం, అలాగే శత్రుంజయము అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క మేషరాశి వారికి శత్రు స్థానం మీద వీక్షణ ఉండడం చేత అనుకున్నటువంటి పనులలో మీ యొక్క శత్రువులను దాటి అధిగమించి మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇక ప్రధానంగా ఒక ఆరోగ్యం పట్లనే మే 2వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది, మీకు ధన రాబడి పెరుగుతుంది, అన్ని రకాలుగా కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు. ఇంతకంటే ఇంకా మంచి పీరియడ్ అని చెప్పుకున్నట్లయితే 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకనంటే కుజుడు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండి ఈ యొక్క మేష రాశికి సంబంధించి అశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి శని మీద వీక్షణ ఉండడం, ఈ కారణం చేత శత్రువే మనకు ఎదురొడ్డి మనకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి బాధకుడైనటువంటి శని మొత్తం పూర్తిగా ఆశాంతం 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా యోగదాయకాన్ని కలగజేస్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఇక గృహానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నుంచి కూడా గమనించుకున్నట్లయితే కోర్టు, న్యాయవాద, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ బదిలీలు కానీ, లేకపోతే నూతన ఉద్యోగంలో ప్రవేశం చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర ధర్మ కార్యాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు కానీ మేషరాశి వారికి అక్టోబర్ నుంచి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే ఏ పని చేసినా కానీ ఆ పనులలో సంతృప్తి, లాభాన్ని పొందేటువంటి సమయం, అమూల్యమైనటువంటి సమయంగా 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క చెప్పేటువంటి ఫలితాలన్నీ గోచార రీత్యా ఫలితాలు కాబట్టి జన్మజాతకము గనక బాగోలేకపోతే గోచార రీత్యా వచ్చే ఫలితాలు గొప్పగా ఉన్నా జన్మజాతకము బాగోలేని కారణం చేత గోచారీత్యా వచ్చే ఫలితాలు కొంతవరకు సామాన్యంగా జరుగుతాయి. అయితే కొంతమందికి జన్మజాతకం అద్భుతంగా ఉంటుంది, గోచార రీత్యా ఫలితాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి మంచి జ్యోతిష పండితుల చేత మీ జన్మజాతకాన్ని, గోచార ఫలితాన్ని బేరీజు వేసుకుని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి అపజయాల నుంచి మీరు ముందుగా గట్టెక్కవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఇది చెప్పాలి అనంటే మనం భవిష్యత్తులో ఏ విధంగా మనం మసులుకోవాలి, మనకు వచ్చే అడ్డంకుల్ని ఏ విధంగా తొలగించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి తెలియచేసేటువంటి శాస్త్రంగా మనం భావించాలి. కాబట్టి చక్కగా ముందడుగు వేసేటప్పుడు, ప్రతి పనిలో కనుక ముందడుగు వేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో అవరోధాలని అధిగమించి మంచి స్థితిలోకి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో, అంతకంటే మించి అధిగమించినటువంటి దైవబలంతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటారు? మే వరకు కొంత గడ్డు కాలము, కొంత వెసులుబాటు అనేటువంటిది మే తర్వాత గురు కుజుల యొక్క ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉండడం, తద్వారా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి. అయితే
ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా జాతకం బాగుండి గోచారం బాగోలేకపోయినా, జాతకం బాగోలేకపోయి గోచారం చాలా బాగున్న ఫలితాల్లో కొంత తారుమారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం. ప్రధానంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చెలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇంకా గమనించుకున్నట్లయితే ఈ ప్రతి మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధించడం, ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. మరి గురువు గారు, మేషరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం గురించి ఒకసారి చెప్పండి. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. అదృష్టం కనుక కలిసి వచ్చేటువంటి వారములు ఆదివారము, గురువారం. ఇవి 2 వారాల్లో అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి చక్కగా ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 2 వారాల్లో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా జీవితంలో దైవతానుగ్రహం, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో పాటుగా మీకు మీరుగా దైవతానుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరపబడతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, బ్రహ్మచారి కన్యగా చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా దుర్మరణాలు. కాబట్టి ఈ దుర్మరణాలు అన్నప్పుడు పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది. కాబట్టి మీ పుట్టినరోజున కానీ, మీ పెళ్లి రోజున కానీ మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధువులకు కూడా పంచుకోదలిస్తే ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ పెళ్లి రోజు, పుట్టినరోజున అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, రాశి ఫలితాలు తెలియజేస్తారా? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో అనగా మంచి చెడు, అలాగే ఏం చేసుకోవాలి, అధిగమించడానికి ఇబ్బందుల్ని, కష్టాలను అధిగమించడానికి ఏం చేసుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. గమనించుకున్నట్లయితే చాలామందికి, వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలామందికి ఉండేటువంటి సందేహము, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉంటాయి కదా, మరి జనవరి నుంచి చెప్పుకునేటువంటి ఆ సాంప్రదాయం మనకెక్కడిది అని చెప్పి ఆలోచిస్తుంటారు. గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు, ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుంటే ప్రపంచమంతా ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతం అవుతుంది అని చెప్పి చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా, ఆంగ్ల నూతన సంవత్సరంగా ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పరిగణించినప్పుడు మనము కూడా ఈ చెప్పుకునేటువంటి ఫలితాలు జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఉండే ఫలితాలని మనం తెలియచేసుకుంటున్నాము. ఉగాది టు ఉగాది కాదు. కాబట్టి ఈ చిన్న మార్పును గమనించి ఈ జనవరి 2024 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉండబోతాయో మనం తెలుసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక గ్రహాలు. గురువు 1 సంవత్సరం ఒక రాశిలో, అలాగే శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. కాబట్టి 12 రాశుల వారిని ప్రభావితం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలియజేసుకున్నట్లయితే, ప్రధానంగా గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం టైం 1 జోన్లో 1వ తారీఖు జనవరి 2024 నుంచి 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో, అలాగే టైం 2 జోన్లోకి వచ్చేసరికి 2 మే 2024 నుంచి 31 డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలో, 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ, అలాగే టైం 3కి వచ్చేసరికి ఇక్కడ కుజుడు 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ వరకు కూడా కుజుడు సంచారం చేస్తున్నారు. ఇక గమనించుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలియజేసుకునేటట్లయితే, ప్రధానంగా జనవరి 1వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి చక్కటి శుభమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే శని యొక్క వీక్షణ గురు ప్రభావం మీద ఉండడం, అలాగే వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గురువు యొక్క వీక్షణ 6వ స్థానం మీద ఉండడం. ఈ కారణం చేత అనేక రంగాలలో తమ సామర్థ్యానికి మించి పనిచేయడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాన్ని పొందేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క వీక్షణ జాతకరీత్యా వ్యయస్థానం మీద, అలాగే 5వ స్థానం మీద, 4వ స్థానం మీద జాతకరీత్యా ఈ యొక్క వృషభ రాశి వారికి
మరియు గమనించుకున్నట్లయితే ఈ వివాహ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మే 5వ తారీఖు లోపల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడం, వివాహాది శుభకార్యాలు జరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు, అలాగే ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు కానీ లేకపోతే రెస్టారెంట్ బిజినెస్ కానీ అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళు, బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి, ఇంకా చెప్పాలి అని అంటే కళాశాల యాజమాన్యము ఈ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఫలితాలు గోచరం అవుతున్నాయి. ఇక ఈ యొక్క మే 2వ తారీఖు వరకు కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలం ఉన్నటువంటి కారణం చేత మీరు ఏవైతే చక్కగా కొత్త వస్తువులు అనగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలనుకుంటే మే 2వ తారీఖు లోపల మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే తక్కువకే మీకు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము కోర్టు న్యాయవాద వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక కొనుగోలుకు సంబంధించిన ఏదైనా చేయాలనుకున్నా కానీ తక్కువ ధరకే మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేజర్ ఏదైతే ఉంటాయో మీ యొక్క రెజల్యూషన్స్ కావచ్చు, మీ యొక్క కోరికలు కావచ్చు, మే 2వ తారీఖు లోపల మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా వచ్చేటువంటి ఇబ్బంది మీకు మీ మీద నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కొన్ని జరుగుతాయి. ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అన్నిటికంటే మించి మీకు ఒబేసిటీ అనగా బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీపి పదార్థాలు తినాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా సాధారణంగా కల్పించేటువంటి లక్షణాలు. ఇక ఈ వృషభ రాశి వారికి గమనించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులు అనగా సంతానాన్ని కోరేటువంటి దంపతులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించినట్లయితే తప్పకుండా సత్సంతానాన్ని పొందుతారు. సంతానపరంగా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనగా సంతానం యొక్క అభివృద్ధి, ఎలా స్థిరపడతారు, చదువులో ఎలా ఉంటారనేటువంటి ఆలోచన ఈ మే 2వ తారీఖు నుంచి వారి మీద కాస్త చింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వృషభ రాశిలోకి గురువు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వివాహ స్థానాన్ని కూడా వీక్షణ చేయడం కొంతవరకు వివాహపరమైనటువంటి విషయాల్లో చక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు మీకు నష్టదాయకంగా ఈ యొక్క మే తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టైం 3 జోన్ కనుక చూసుకున్నట్లయితే ఇది అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే కుజుని యొక్క అనగా 2 ఈ యొక్క మేషరాశికి సంబంధించి ఉన్నటువంటి యోగదాయకమైనటువంటి గ్రహాలు వృషభ రాశి వారికి కొంత అవయోగాన్ని కలిగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వృషభ రాశికి సంబంధించి యోగాన్ని ఇచ్చేటువంటి శని భగవానుని గురువు మరియు కుజుడు దిగ్బలులై ఉండడం కారణం చేత వృషభ రాశి వారికి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు. అన్నింట్లా అపజయము, అలాగే కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. మీ మాటకి విలువ తగ్గిపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం. అలాగే ప్రధానంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశాలు, ఏవైనా కొత్త ప్లాన్స్, ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు అనేటువంటివి భవిష్యత్తులో చక్కగా ఉంటాయి. మే 2 తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు వచ్చినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు నిరాశజనకంగా ఉంటాయి. దోబూచులాటగా అవకాశాలు వచ్చి వెంబడే జారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశిలో మే 2 లోపల తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను అద్భుతంగా యోగదాయకంగా ఉంటాయి. తద్వారా మీకు ఒక ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మే 2వ తారీఖు తర్వాత చేపట్టినట్లయితే ఆ యొక్క ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు, న్యాయ వివాద సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1కి 2 సార్లు ఆచితూచి స్పందించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రధానంగా రాజకీయ పదవిని ఉద్దేశించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో మే 2వ తారీఖు రోజున లోపల జరిగినటువంటి విషయాలన్నింటిలో కూడా మీదే విజయవంతం అవుతుంది. కాబట్టి ఆశించి భంగపడడం అనేటువంటి విషయాన్ని మే 2 లోపల మీరు కనుక పూర్తి చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. 2వ తారీఖు మే తర్వాత చేసే ప్రయత్నాల్లో ఆశించి భంగపాటు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రాజకీయ నాయకులు మీ యొక్క ఆలోచనలని మీరు తదనుగుణంగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలని, విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని కనబరుస్తారు. మీకు అనుకున్నటువంటి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మే 2 వరకు. తర్వాత మే 2 నుంచి
అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అక్టోబర్ 21వ తారీఖు నుంచి గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా లేని కారణం చేత డిసెంబర్ వరకు అనగా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 24 వరకు కూడా తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణకు సంబంధించి చేయు ప్రయత్నాలు నూతన వ్యాపార సంబంధించి చేయు ప్రయత్నాలు కూడా ఆలోచన చేసి ఈ టైం 3 జోన్లో మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, మరి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగి అనుకూలించాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు? వృషభ రాశి వారు ప్రతి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకము అలాగే మారేడు దళాలతో అర్చన ఈ విధంగా మీరు ఒక 8 వారాల పాటు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అలాగే గడ్డు కాలము సంభవించినటువంటి సందర్భంలో ఈ చెప్పేటువంటి పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే కొంత వెసులుబాటు అనేటువంటిది కలిగి దైవానుగ్రహంతో ముందుకు వెళుతారు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే మనం చెప్పినటువంటి ఈ టైం 1 టైం 2 టైం 3 జోన్లో చెప్పినటువంటి ఫలితాలు మంచి ఉన్నప్పుడు జన్మజాతకం బాగోలేకపోయినా మంచి ఫలితాలు గోచార రీత్యా ఉన్నప్పుడు కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి అలాగే మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా గోచారీత్యా బాగోలేకపోయినా జాతకం బాగున్న కారణం చేత మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మ జాతకమే ప్రధానమైనటువంటి గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలను బేరీజు వేసుకుని చెప్పేటువంటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల చేత మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని 2024లో ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి, అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కాలనే విషయాన్ని మనం జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉంటే మంచి పండితులు మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. గురుగారు, అలాగే అదృష్ట వారం అదృష్ట సంఖ్య వృషభ రాశి వారికి తెలియజేయండి. అదృష్ట వారము వృషభ రాశి వారికి బుధవారము మరియు శనివారము. ఇక ఈ వృషభ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 5. కాబట్టి చక్కగా మీ యొక్క సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ చెప్పినటువంటి వారంలో మీరు చేసుకోవడం, శుక్రవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, అలాగే ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధం పాటించడం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ 2024 సంవత్సరంలో ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటి జరపబడతాయి. దీంతో పాటుగా తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవన్నీ కూడా పితృదోషం లేదా పితృశాపాలు అంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయముగా పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరపబడతాయి. అలాగే కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడాను శివబంధువులకి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ యొక్క పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళ జాతకం బాగుండాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు పాటించాలి అనేది తెలియజేయండి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది సందేహం అనేటువంటిది ఉంటుంది. పంచాంగం అనేటువంటిది రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఉగాది టు ఉగాది అని అంటుంటారు కదా, మరి 2024 జనవరి నుంచి చెప్పుకునే మనకేంటి పద్ధతి అని చాలామందికి సందేహం ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒకటి ఉంది. ప్రపంచమంతా ఏదైతే ఒక విషయాన్ని గురించి ఆమోదిస్తుందో అదంతా కూడా శాస్త్ర సమ్మతం కూడా చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా 2024 న్యూ ఇయర్గా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్గా 2024 జనవరి 1వ తారీఖు రోజున జరుపుకున్నప్పుడు శాస్త్ర సమ్మతమైనటువంటి విధానమే. కాబట్టి మనం చెప్పుకోబడేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 2024 సంవత్సరంలో వచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలకు సంబంధించినటువంటి మాత్రమే మనం పరిగణనలోకి తీసుకొని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ చిన్నటువంటి విషయాన్ని మార్పుని గమనించి తదనుగుణంగా మీ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా మనము తెలియజేసుకుందాం. ముందుగా గ్రహాలు అనేటువంటివి చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతు. వీళ్ళందరూ కూడా దీర్ఘకాలిక గ్రహాలు. కాబట్టి గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో, అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. శని కుంభరాశిలో సంచారం చేస్తూ గురువు 1వ తారీఖు మే వరకు కూడా మేషరాశిలో ఉండి 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతూ, అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా మీన,
కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం మిగతా రాశిలో అనగా అన్ని రకాలైనటువంటి ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుందో అందులో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే టైం 1 జూన్ అనగా గురువు 2వ తారీఖు మే వరకు కూడాను ఈ యొక్క మేషరాశిలో సంచారం జరుగుతున్న కారణం చేత ప్రధానంగా ఈ యొక్క మిథున రాశికి యోగకారకైన శనిగ్రహము ప్రభావము ఈ యొక్క అమితంగా ఉన్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి లాగానే మిథున రాశి వారికి కూడా మే వరకు కూడా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఒక తేడా ఏంటంటే ఈ మే వరకు కూడా అన్ని రంగాలలో లాభం కోసం చేసేటువంటి అనగా కేవలం డబ్బనే కాదు ఏ పని చేసినా ఆ ప్రయత్నంలో వచ్చేటువంటి ఆఖరి ఫలితం కోసం చేసేటువంటి ప్రతిదీ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కష్ట నష్టాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ధన నష్టం జరగకుండా అలాగే మీ సంబంధించినటువంటి శరీర కష్టం అనేటువంటిది ఎక్కువగా శ్రమిస్తే తప్ప ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి మిథున రాశి వారికి ఈ మే వరకు కూడా పొందలేరు. అయితే మిగతా అన్ని రంగాల్లో కనుక గమనించుకున్నట్లయితే శనికి అనగా మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. ఏ పని అనుకున్నా కానీ ఆ పనులలో యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది. ఇక ప్రధానంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులకి కొంత గడ్డు కాలం మే వరకు కూడా కాబట్టి అధిక శ్రమ కోర్చి విద్యార్థులు చదివితే తప్ప ఉత్తీర్ణత గొప్పగా రాకపోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి గురువు యొక్క సంబంధించినటువంటి మిథున రాశికి శత్రు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నల్ ఎనిమీస్ అనేటువంటివి ఈ మిథున రాశి వారికి మే వరకు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను మే వరకు కూడా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. కాబట్టి అన్ని రంగాలుగా చూసుకున్నట్లయితే ఒక లాభము లేకుండా కష్టపడడం అనేటువంటిది ఒక విషయం తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మే వరకు కూడా చక్కటి శుభ ఫలితంగా చెప్పవచ్చు. ఇక 2వ తారీఖు మే నుంచి మిథున రాశి వారికి న్యూట్రల్ రిజల్ట్స్గా ఉంటాయి. 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు. ఎందుకు అనంటే గురువు వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం. ఈ కారణం చేత ప్రధానంగా గురువు యొక్క వీక్షణ అనగా శని యొక్క ప్రభావం నుంచి గురువు విడిపై స్వతంత్రమైనటువంటి కారణం చేత అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి ప్రతి పనులలో అడ్డంకులతో ముగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి పని ముగించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశాను అనేటువంటి భావన ఈ యొక్క మిథున రాశి వారికి మే 2వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క స్థితి అనేటువంటిది ఈ సంబంధించినటువంటి శత్రుస్థానం మీద వీక్షణ చేయడం. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గురువు యొక్క వీక్షణ దశమ స్థానం అనగా సంబంధించినటువంటిది దశమ స్థానం మీద కూడా గురు యొక్క వీక్షణ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా అన్ని రకాలుగా విదేశీ యానానికి సంబంధించి చేయవచ్చు, విదేశీ ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆటంకాలు అనేటువంటివి మే 2వ తారీఖు తర్వాత ఏర్పడతాయి. కాబట్టి ఎక్కువ శ్రమ కోరిస్తే కానీ మన యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరకుండా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా FMCG రంగంలో ఉన్నటువంటి వారికి కొంత గడ్డు కాలం ఈ మే 2వ తారీఖు నుంచి అని చెప్పవచ్చు. కాబట్టి అనగా ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు పనిచేసేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే కళాశాల యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ బదిలీలకు సంబంధించిన చేయ ప్రయత్నాలు, కళాశాల విస్తరణ అనగా స్కూల్కి సంబంధించినటువంటి విస్తరణ కావచ్చు, అలాగే రెస్టారెంట్స్ కానీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త పెట్టుబడి అనేటువంటిది తగ్గించుకొని వ్యాపార విస్తరణకి మీరు కాస్త కామ్గా ఉన్నట్లయితే, వ్యాపార విస్తరణ ఎక్కువగా జరపకుండా ఉండి ఆచితూచి స్పందించినట్లయితే మీరు చక్కటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఎందుకంటే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఈ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు తర్వాత ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి. అనగా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం మే 2వ తారీఖు వరకు ఉంది. కాబట్టి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త అనుకూలంగా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే నూతన భాగస్వామి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మే 2 తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఫేజ్ 3 టైం 3 అనేటువంటిది అనగా 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా ఇది అత్యంత గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ సమయం ఏమాత్రం కూడా మీకు అనుకూలంగా లేకపోవడం చేత మీ యొక్క వాక్కుకి విలువ లేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, మీ యొక్క మాటను నమ్మి ఎదుటి వాళ్ళు ప్రయాణం చేయడం, తద్వారా వాళ్ళ యొక్క ఫలితము తారుమారవ్వడం, తద్వారా మీకు చెడ్డ పేరు రావడం అనేటువంటిది ఉంది. కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడమే ఈ సమయంలో చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక కుటుంబ పరంగా కొన్ని చిక్కులు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు 21 అక్టోబర్ తర్వాత ఉన్నాయి. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే
ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కానీ లేదా సంతానం కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఈ సమయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే మిథున రాశికి యోగకారకుడైనటువంటి శనిని ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా విదేశీయానం విదేశీ ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆలోచన ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి మీకు కాలం సహకరించలేకపోవడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి 21 అక్టోబర్ వరకు కూడా అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకొని చక్కటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉండడం, చేపట్టినటువంటి ప్రాజెక్టులు నిరుత్సాహపరిచే విధంగా లాభాలు లేక ఇబ్బంది పడడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నూతనంగా చేపట్టేటువంటి ప్రాజెక్టులు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకపోవడమే చాలా మంచిది 21 అక్టోబర్ నుంచి. కాబట్టి ఈ టైం 3 జోన్లో 21 అక్టోబర్ నుంచి మిథున రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. ఇక గమనించుకున్నట్లయితే రాహుకేతుల యొక్క సంచార ప్రభావం అనేటువంటిది ఈ కారణం చేత సంవత్సరం అంతా కూడా ఉండడం, ఈ కారణం చేత ఉద్యోగంలో కాస్త అభివృద్ధి కలిగే అవకాశం మే 2వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకి మంచి ప్రభావం, అలాగే తీర్థయాత్రల సందర్శన, గంగా స్నాన, నది స్నాన ఫలితము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. తద్వారా మంచి దైవతానుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను మే 2 వరకు కూడాను అద్భుతమైనటువంటి యోగకాలం మిథున రాశి వారికి. అలాగే మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడా కాస్త న్యూట్రల్ రిజల్ట్స్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి స్పందించి మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఇక టైం 3 జోన్లోకి వచ్చినట్లయితే 21 అక్టోబర్ నుంచి మిథున రాశి వారికి గడ్డు కాలం ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడం కోసం పెద్దల యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవడం, అలాగే మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్ని సంప్రదించి తగు పరిహారాలు పాటించడం, అలాగే నూతన కార్యాచరణ అనేటువంటిది 21 అక్టోబర్ నుంచి అమలు చేయకపోవడం అనేటువంటిది కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు అన్ని రకాలుగా ఈ 2024 సంవత్సరం చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళు చేయవలసిన దేవతా ఆరాధన గురించి తెలియజేయండి. మిథున రాశి వారు ప్రధానంగా అర్చించాల్సినటువంటి దేవత ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన. కాబట్టి ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శివాయ నమః లేదా శ్రీరామనామ జపం చేసుకుంటూ 27 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా 8 సార్లు పారాయణం చేయండి. అలాగే మంగళవారం రోజున వడమాల, శనివారం రోజున తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి అర్పణ చేయండి. ఈ విధంగా 5 వారాల పాటు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది. మరి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం మిథున రాశి వారికి తెలియజేయండి. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 8. అదృష్ట వారము బుధవారము, శనివారము. కాబట్టి చేపట్టినటువంటి పనులలో అన్ని రకాలుగా విజయాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ చెప్పినటువంటి విధానంగా ఆ వారంలో కనుక మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. గురుగారు, మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ 2024లో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలా సందేహం వస్తుంది. అసలు పంచాంగ శ్రవణం, పంచాంగ ఫలితాలు, రాశి ఫలితాలు అని అంటే ఉగాది టు ఉగాది అని అనుకుంటారు కదా, మరి ఈ జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకెందుకు అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అయితే ధర్మశాస్త్రం ఒకటి ఏం చెప్పబడి ఉందనంటే, ప్రపంచమంతా కూడా ఒక విషయమై ఇది సమ్మతిస్తే అది శాస్త్ర సమ్మతమే అని చెప్పబడింది. అనగా ఒక విషయం ఏదైనా కానీ ఇది ఈరోజు మంగళవారం అని బుధవారం అయినా ఈరోజు మంగళవారం అంటే మంగళవారం కిందనే లెక్క అని శాస్త్ర సమ్మతం. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు 2024 నుంచి నూతన సంవత్సరంగా భావిస్తున్నప్పుడు ఈ చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడాను జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి యొక్క గ్రహ సంచారాన్ని ఉద్దేశించి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత శుభగ్రహాలు, ప్రాపగ్రహాలు అనగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటివి గురువు, శని, రాహు, కేతులు. కాబట్టి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం గురువు సంచారం జరుగుతూ ఉంటే 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో శని సంచారం, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు చెరొక రాశిలో ఉంటారు. కాబట్టి గ్రహ సంచార ప్రభావమే అన్ని రాశుల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏ విధంగా కర్కాటక రాశి వారికి మంచి చెడు జరుగుతుందో తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే టైం ఉన్న యొక్క 12 నెలలని 3 టైం జోన్గా మనం పెట్టుకున్నట్లయితే టైం 1 జోన్లో 1 జనవరి నుంచి 2 మే వరకు, అలాగే టైం 2 జోన్లో 2 మే నుంచి 31 డిసెంబర్, టైం 3 జోన్లో 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి శని సంచారం చూస్తున్నట్లయితే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం, అలాగే దశమ స్థానంలో గురువు మరియు లాభస్థానంలో గురువు 2వ తారీఖు మే నుంచి ప్రారంభమవుతుంది. గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాహుకేతులందరూ కూడాను కన్యా, మీన రాశుల్లో
రాహుకేతుల యొక్క సంచారం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా 2 మే వరకు కూడా కర్కాటక రాశి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఒక చోట, అలాగే దశమ స్థానంలో గురువు కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ, యోగకారకుడైనటువంటి గురువు ఉన్నప్పటికీ కూడా శని యొక్క వీక్షణ ప్రభావం వలన ప్రధానమైనటువంటి సమస్యలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క 2వ తారీఖు మే వరకు కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు. అన్నింటా కూడా తీవ్రమైనటువంటి శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అలాగే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులు, అలాగే కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే విద్యార్థులు కష్టపడితే తప్ప విజయాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే బదిలీలకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు ఉపాధ్యాయులకి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ సంబంధించినటువంటి చూసుకుంటే అష్టమ శని ప్రభావం ఉండడం చేత అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యాయవాదకు సంబంధించినటువంటి అనగా కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత మీకు అనుకూలత లేకపోవడం వలన మీకు విరుద్ధమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. మొదటి 6 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత 6 నెలలు కూడా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం మంచిగా ఉండడం కారణం చేత ప్రాజెక్టులన్నీ కూడాను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణ లేదా నూతన ప్రాజెక్టులు చేపట్టేటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయి. అనగా అవకాశాలు లేకుండా ఉండడం అంటే నూతన ప్రాజెక్టులు ఏవైనా కానీ 2 మే వరకు ఆపుకోవడం మంచిది. ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు 2 మే తర్వాత అనుకూలమైనటువంటి సమయం, గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండడం కారణం చేత అప్పటి నుంచి మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా టైం టు జోన్లో చూసుకున్నట్లయితే 2వ తారీఖు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేయడం, అలాగే శని యొక్క ప్రభావం నుంచి గురువు విడిపడిపోయి తదంతర కారణాల చేత 2వ తారీఖు మే నుంచి కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలు గోచరమవుతాయి. అలాగే వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి విజయవంతంగా చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. అలాగే దాంపత్య విభేదాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇతరులతో నూతన వ్యక్తుల యొక్క పరిచయం ప్రధానంగా మే తర్వాత ఏర్పడేటువంటి పరిచయాల వలన లాభస్థితిలోకి కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గురువు ఈ యొక్క వృశ్చిక రాశి మీద వీక్షణ ఉన్నటువంటి ప్రభావం చేత సంతానపరమైనటువంటి అభివృద్ధి, సంతానం కోసం చేసేటువంటి ఏ ప్రయత్నమైనా కానీ కూడా విజయవంతం అవుతుంది. మీ సంతానం విదేశీయానానికి, విదేశీ సంబంధించినటువంటి విద్యకి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క టైం టు జోన్లో మే 2వ తారీఖు తర్వాత నుంచి గురువు యొక్క వీక్షణ ప్రధానంగా కర్కాటక రాశి వారికి వివాహ స్థానం మీద ఉండడం, చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావం కూడా విడిపడిపోయి మంచి జీవిత భాగస్వామి లభించడం, తద్వారా భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా భాగస్వామ్య వ్యాపారం కూడా అభివృద్ధిలోకి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఒక చక్కటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి పదవి ఈ మే 2 తర్వాత పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైం 2 జోన్ కంటే కూడా టైం 3 జోన్ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి సమయం కర్కాటక రాశి వారికి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఈ యొక్క 2 మే తర్వాత ఎవరు ఉండరని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలం అనేటువంటిది 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉండే సమయం అద్భుతమైనటువంటి యోగ కాలం. ఈ జీవితంలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ యొక్క 2.5 నెలల్లోనే మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శత్రువే మనకు తల వంచి సహాయ సహకారాలు అందిస్తే ఎంత ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతామో, అదే కర్కాటక రాశికి సంబంధించినటువంటి శని యోగకారకుడు కానప్పటికీ కూడాను 21 అక్టోబర్ చేత తల వంచి పనిచేసే స్వభావం అనేటువంటిది ఉండడం, తద్వారా అన్ని రకాలైనటువంటి రంగాలలో విజయాన్ని పొందడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారు చవి చూస్తారు. తద్వారా చక్కటి సంతానం పొందుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి, నూతన భాగస్వామ్యాలు కుదురుతాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బడి ముబ్బడిగా ధన రాబడి అనేటువంటిది 2 మే తర్వాత ప్రారంభమవుతుంది. తద్వారా చక్కటి నగదు నిల్వలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 21 అక్టోబర్ తర్వాత నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిర చరాస్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా విద్యాపరమైనటువంటి విద్యార్థులకి అన్ని రకాలుగా విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు పొందుతారు 21 అక్టోబర్ తర్వాత. ఇక రాహుకేతుల యొక్క సంచార ప్రభావం ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు యొక్క 2 మే తర్వాత విడివడిగా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యులతో పొందుతారు. అలాగే ప్రధానంగా
గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా మే 2 వరకు ఆగండి. మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఉండడం చేత అన్ని రకాలుగా విజయాలు పొందేటువంటి అవకాశం, తద్వారా మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటువంటి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు. మీ యొక్క జన్మజాతకం బాగుండి గోచార రీత్యా మనం బాగోలేదు అని చెప్పినటువంటి సందర్భంలో జన్మజాతకమే ప్రభావం చూపుతుంది. అలాగే జన్మజాతకం బాగోలేకపోయినా చెప్పినటువంటి సమయంలో గొప్పగా ఉన్నదని మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క జన్మజాతకాన్ని గోచారరీత్యాన్ని బేరీజు వేసేటువంటి చక్కటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులు మీకు దగ్గరలో ఉంటారు. వారిని సంప్రదించి మీ జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని కనుక మీరు నిర్ణయాలు తీసుకొని కనుక సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా జీవితంలో అభివృద్ధి పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. మరి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే దైవారాధన చేయవలసిన విషయం గురించి తెలియజేయండి గురుగారు. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు సమస్యలు ఎదురైనప్పుడు దేవతారాధన, ముఖ్యంగా ఏ మనిషికి అయినప్పటికీ కూడా దేవతారాధన చాలా గొప్ప యోగాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం, ఈ విధంగా 3 పారాయణాలు కానీ 9 పారాయణాలు కానీ 16 పారాయణాలు కానీ చేసినట్లయితే మీరు గడ్డు కాలంలో ఉండి ఏ సమస్యని ఎదుర్కొంటారో ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించడం, ఇవి చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు 2024 సంవత్సరంలో సింహరాశి వారికి చక్కగా అనుకున్న పనులన్నీ అనుకూలించడానికి వాళ్ళు జ్యోతిష్య పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అసలు ఈ సంవత్సరం అనేది సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ముందుగా 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని, అనగా ఏ విధంగా జీవితంలో మంచి జరుగుతుంది, చెడు ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, పంచాంగ శ్రవణం, రాశి ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది కదా చెప్పుకోవాల్సింది, మరి 2024 జనవరి నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచమంతా కూడాను కోడై ఒకే విషయం గురించి ఇది చెప్పినట్లయితే అది శాస్త్ర సమ్మతం అవుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఫలితాలన్నీ కూడాను ఉగాది టు ఉగాది కాదండి. మనం చెప్పుకునేటువంటి ఫలితాలు జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని శుభ అశుభ ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. ముందుగా నవగ్రహాలలో దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతులు. ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావమే ప్రధానంగా గోచార రీత్యా ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో, అలాగే 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడా, అనగా 2024 వరకు కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతూ, ఇక శని ప్రధానంగా కుంభరాశిలోని సంచారం జరుగుతున్నటువంటి కారణం, రాహుకేతులు సంవత్సరం అంతా కూడాను మీన, కన్యా రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా మనము ఈ యొక్క 2024 సంవత్సరాన్ని 2 టైం జోన్లుగా మనం చెప్పుకున్నాం. టైం 1 జోన్లో వచ్చేసరికి 1 జనవరి నుంచి 2 మే 24 వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడా, అనగా వృషభ రాశిలోకి సంచారం, అలాగే కుజుడు 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం, శని చెప్పుకున్నట్టుగానే సంవత్సరం అంతా కూడా ఉంటాడు. కాబట్టి సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా సప్తమంలో శని ప్రభావము, అలాగే గురువు 9వ స్థానంలో, అలాగే వృషభ రాశిలోకి 1 మే నుంచి 10వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని కొంత దోషకరుడైనప్పటికీ కూడా వివాహాదికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురువుని శని యొక్క వీక్షణ ప్రభావం కారణం చేత ఆలోచనలు సరిగ్గా ఉండకపోవడము, అనుకున్న పనులన్నీ కూడాను తలచింది ఒకటైతే జరిగేది ఒకటే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంతానం స్థానానికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం, వారి ఆరోగ్యం పట్ల, సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, అలాగే సంతానానికి మంచి చెడు గురించి విచారణ ఎక్కువగా చేయడం అనేటువంటిది ఈ యొక్క మే 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చేయాల్సినటువంటి తీర్థయాత్రలు కానీ, లేకపోతే దైవ అనుగ్రహం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడాను
దైవానుగ్రహం లేకుండా ఉండడం, ఈ కారణం చేత 2 మే వరకు కూడా కాస్త ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉండదు. ఇక గమనించుకున్నట్లయితే అష్టమ స్థానంలో రాహువు, ధనస్థానంలో కేతు యొక్క సంచారం సంపూర్ణంగా ఉండడం చేత ప్రధానంగా వెన్నుముక సంబంధించినటువంటిది, కిడ్నీ సంబంధించినటువంటిది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నియమాలు కనుక పాటించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఆహార నియమాలు కనుక పాటించుకుంటే మంచి జరుగుతుంది. ఇక మీ యొక్క వాక్కుకి విలువ పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దైవానుగ్రహం లేకపోవడము, అలాగే కుటుంబ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండడం, ఈ కారణం చేత కుటుంబంలో కలహాలు కానీ, ఇబ్బందికర పరిస్థితులు కానీ, లేకపోతే ధనపరమైనటువంటి నష్టములు కానీ ఈ 2 మే వరకు కూడాను ఇబ్బందులు పడక తప్పదు సింహరాశి వారికి. అయితే ఎప్పుడు ఇలాగే ఉంటున్నానంటే టైం 2 జోన్లో చెప్పుకున్నట్టుగా గురువు 2 మే నుంచి సంవత్సరం అంతా కూడాను దశమ స్థానంలోకి గురు సంచార ప్రభావం చేయడం, ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా 2 మే తర్వాత విడివడిగా తొలగిపోతూ ఉంటున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నూతన ఉద్యోగంలోకి మారేటువంటి అవకాశాలు ఉంటాయి. బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ధర్మ కార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దానాది కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క వీక్షణ అప్పటి వరకు ధనపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క 2 మే తర్వాత సంవత్సరం అంతా కూడాను ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. నూతన రాబడి పెరుగుతుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, ఆహార సంబంధించినటువంటి ఉత్పత్తులు, అలాగే సూపర్ మార్కెట్ జోన్లో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులు, కళాశాల యాజమాన్యంలో ఉన్నటువంటి వారు, ఇటువంటి అందరూ కూడాను అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. అలాగే ఏదైనా కానీ ఈ చెప్పినటువంటి రంగాల్లో ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలి అని అనుకున్నట్లయితే మే 2 తర్వాత మీ యొక్క నూతన కార్యాచరణ ప్రణాళిక అనేది కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సంచార ప్రభావం, ఈ యొక్క గురువు శని యొక్క ప్రభావం నుంచి బయటపడడం సింహరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా శని వివాహ స్థానంలోని యోగిస్తున్నప్పటికీ వివాహ ప్రయత్నాల్లో ఈ సంవత్సరం ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడా, అనగా ఈ సంవత్సరం అంతా కూడా వివాహం చేసుకోదలిస్తే 21 అక్టోబర్ లోపల మీకు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కర్కాటక రాశికి, సింహరాశికి యోగకరుడైనటువంటి కుజుని యొక్క ప్రభావము 21 అక్టోబర్ నుంచి శని మీద ఉండడం, ఈ కారణం చేత జీవిత భాగస్వాముల మధ్య కావచ్చు, భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య కావచ్చు, కొన్ని పొరపచ్చాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి 20 అక్టోబర్ నుంచి చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మరియు కుటుంబ జీవితంలో జాగ్రత్తలు పాటించండి, సంయమనం పాటించాలి. అన్ని విషయాల పట్ల కాస్త ఓపికతో ఉన్నట్లయితే 21 అక్టోబర్ నుంచి ఆ 2.5 నెలల పాటు కాస్త ఓపికతో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడాను మే 2 వరకు కాస్త గడ్డు కాలం, తదనంతరం జీవితంలో అద్భుతమైనటువంటి ప్రగతి, అలాగే విదేశీ యానానికి, విదేశీ ప్రయత్నానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఖచ్చితంగా 21 అక్టోబర్ తర్వాత విదేశీ విద్యను అభ్యసించడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కాస్త ఆ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, తదనంతరం మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే 2 మే తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభించేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మే 2 వరకు ఆశించడం కంటే కూడా సర్వీస్ చేయడం అనేటువంటి ఆలోచన చేసుకోండి. ప్రధానంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క అనుగ్రహంతో చక్కటి కీలకమైనటువంటి పదవిలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కటి పదవిని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఏతావాత చూసుకున్నట్లయితే కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి తీర్పు మాత్రము 2 మే తర్వాతనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము మీ జీవితంలో ఒక మార్పుని తీసుకుని వస్తుంది. కాబట్టి మే 2 వరకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల కొంత అప్రమత్తతో ఉండండి. మీకు దగ్గర సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత చెప్పొచ్చేదంటే 2 మే తర్వాత సింహరాశి వారికి అనుకూలమైనటువంటి సమయం, అత్యద్భుతంగా ఉండేటువంటి సమయం 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా. కాబట్టి అన్ని రకాలుగా ముందడుగు వేస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉన్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారికి మే 2 వరకు కూడాను డైట్ కంట్రోల్లో ఉన్నట్లయితే ఒబేసిటీ, అనగా ఎక్కువ శరీర బరువు పెరగడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం 2 మే వరకు కూడా. తదనంతరం చక్కటి జీవితాన్ని పొందుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, చెప్పినటువంటి సమయంలో
ప్రధానమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసినట్లయితే సింహరాశి వారికి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పారు. ఈ 2024వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, జ్యోతిష్యపరంగా వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, పరిస్థితులు అనుకూలించాలి అంటే వాళ్ళు ఏం చేయాలో తెలియజేయాలి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2024వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ ఫలితాలు చెడు ఫలితాల మంచి ఫలితాల, వాటిని అధిగమించడానికి జీవితంలో పైకి ఎదగడానికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి నియమాలు పాటించాలో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు సందేహం ఉంటుంది, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది టు ఉగాది కదా, మరి జనవరి 1వ తారీఖు నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు లేదు కదా అని చెప్పి సందేహం ఉంటుంది. గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రపంచమంతా ఒక విషయమై పూర్తిగా ఆమోదాన్ని తెలిపితే అదంతా కూడా శాస్త్రబద్ధమై ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేయబడుతుంది. కాబట్టి జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రపంచమంతా అంగీకరించినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలు లేదా కన్యా రాశికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని బట్టి కన్యా రాశి వారికి మంచి చెడు ఏ విధంగా జరుగుతుందో తెలియజేసుకుందాం. ముందుగా నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతులను చూసుకున్నట్లయితే గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం, శని 2.5 సంవత్సరాల పాటు, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాల పాటు సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానముగా 12 రాశుల వారికి కూడాను మంచి చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మనం తెలియజేసుకుందాం. ముందుగా వీటిని మనము చూసుకున్నట్లయితే రాహువు, కేతువు ఈ సంవత్సరం అంతా కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం. ఇక గురువు వచ్చేసరికి 2వ తారీఖు మే నుంచి 2వ తారీఖు మే వరకు కూడా మేషరాశిలో ఉండి 2వ తారీఖు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క శుభాశుభ ఫలితాన్ని అందించేటువంటి గ్రహంలో కుజుడు కూడా ప్రధాన పాత్ర. కాబట్టి కుజుడు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా రాశి వారికి 8వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా మనది అనుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో మన చేజారిపోయే అవకాశం ఉంది. అది వాహనం కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కావచ్చు. ముఖ్యంగా గృహపరమైనటువంటి చిక్కులు, సమస్యలు అధికంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలను పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అలాగే శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే మంచి చెడు విషయాల పట్ల ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే కన్యా రాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మే 2 వరకు కూడాను గురువు యొక్క ప్రభావాన్ని శని కంట్రోల్ చేస్తున్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో చక్కటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంత శత్రువులు పెరిగిపోయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే, మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే మీదే విజయంగా చెప్పవచ్చు. కోర్టు ఇతరత్ర న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను మే 2 లోపల కనుక తీవ్రతరం చేసుకున్నట్లయితే చక్కటి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది జాతకరీత్యా వ్యయస్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత మీకు సద్వ్యయమే అవుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టరు. ఈ మే 2వ తారీఖు వరకు ధర్మ కార్యాచరణ ఉంటుంది. దేవతానుగ్రహం కోసం చాలా తపన పడతారు. తద్వారా దేవతానుగ్రహాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం ఉంటుంది. అయితే ప్రధానంగా నిద్రా సౌఖ్యము తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావము కన్యా రాశి వారికి 3వ స్థానంలో ఉండడం, వీక్షణ ఉండడం, ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం మే 2 వరకుగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, అలాగే సోదర సోదరుని మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ కన్యా రాశి వారికి గోచరమవుతుంది. ఇక 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను ప్రధానంగా చూసుకున్నట్లయితే శని ప్రభావం నుంచి గురువు విడిపోయి 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే దాంపత్య జీవితంలో కొన్ని విభేదాలు లేదా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాలు కొద్దిమందే అందిపుచ్చుకుంటారు. అనగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అంతంత మాత్రంగా అందుతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేయండి. స్వయం కృషితో మీరు ముందడుగు వేసినట్లయితే 2 మే తర్వాత వచ్చేటువంటి సమయం అంతా కూడాను అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 2 మే నుంచి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వారు కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మే 2 వరకు కూడాను
ఈ కళాశాల రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగం, ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి బంగారు వ్యాపారస్తులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో వాళ్ళు పొందుతారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు మే 2 వరకు గోచరమవుతున్నాయి. కాబట్టి చక్కటి వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను భవిష్యత్తులో అవి విజయవంతమే మీకు కాసుల వర్షాన్ని కురిపించే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి మే 2 వరకు గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సరైనటువంటి సమయానికి తిండి అనగా భోజనం సహాయ సహకారాలు లేకపోవడం, తద్వారా శరీరం అలసట చెందేటువంటి అవకాశం, నిద్ర సరిగ్గా లేకపోవడం, శరీరం అలసత్వం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ డైట్ కంట్రోల్లో కనుక ఉండి ఈ సంవత్సరం అంతా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చక్కగా ఉంటూ మీకు వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడానికి మీ యొక్క శరీరం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను కాస్త అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఆచితూచి స్పందించాలి. ఇక టైం 3 జోన్లో 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా కుజుడు ఈ యొక్క కన్యా రాశి వారికి లాభస్థానంలో శని సంచారం జరగడం, అట్లాగే యోగకారకుడైనటువంటి శని మీద కుజుని యొక్క ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఈ సమయంలో 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చేసేటువంటి ప్రతి పని కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, సంతానపరంగా నష్టము, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 21 అక్టోబర్ తర్వాత అంత మంచి సమయం కాదు. కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశిలో ఉన్నవాళ్ళు 2 మే లోపలనే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చూసుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రయత్నాలు అక్టోబర్ లోపల మీరు ఫలితం పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం 21 అక్టోబర్ నుంచి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు, కోర్టు విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే మీకు తెలియకుండా అంతర్గత శత్రువుల ప్రభావం పెరిగి మీకు ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకువస్తారని చెప్పొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మంచి పనులు చక్కగా విజయాన్ని పొందాలనుకుంటే 2 మే లోపల చక్కబెట్టుకోండి. లేదా ఉన్న పనులలోనైనా కానీ స్వయం కృషితో దైవానుగ్రహంతో ముందడుగు వేసి ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకుంటామనే ఆలోచన కనుక మీకున్నట్లయితే 21 అక్టోబర్ లోపల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోండి. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా గడ్డుకాలమైనటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మేలని గమనించాలి. వ్యాపారం రంగ విస్తరణ, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా మే 2 లోపల విజయం, మే 2 నుంచి అక్టోబర్ 21 తారీఖు వరకు మధ్యమం, 21 అక్టోబర్ తర్వాత పూర్తిగా ఆపివేసుకోవడమే చాలా మంచిదని చెప్పాలి. ఎందుకనంటే చేసేటువంటి ప్రయత్నాల్లో కాలం కలిసి రాక, గ్రహాల యొక్క అనుగ్రహం లేక, దైవతానుగ్రహాన్ని పొందలేక ప్రతి పని కూడాను ఎందుకు చేశామనేటువంటి బాధ అనేటువంటిది అనుభవించేదానికంటే ముందుగా ఉన్నటువంటి పనులని కొనసాగించుకుంటూ కొత్తగా చేయాల్సినటువంటి పనులని మొదలు పెట్టకుండా ఉండడమే 21 అక్టోబర్ నుంచి ఈ కన్యా రాశి వారికి చెప్పబడి ఉన్నటువంటి కారణం చేత తగు నిర్ణయాలు తీసుకొని కనుక ముందుకు సాగినట్టయితే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి విదేశీయానం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మే 2 లోపల చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా 2 మే నుంచి అక్టోబర్ 21 లోపల మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం 21 అక్టోబర్ నుంచి ఉంటుంది. కాబట్టి మే 2 లోపలనే మీకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు చక్కటి పురోగతి అనేటువంటిది కలుగుతుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఈ యొక్క 21 అక్టోబర్ లోపల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది వచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు నడవాలి అని అనుకుంటే 2 మే లోపల నిర్ణయాలు తీసుకోండి. ఉన్నంతలోనైనా కానీ కష్టపడి పైకి వస్తాము, దైవతానుగ్రహంతో మన పనులు పూర్తి చేసుకుంటామంటే 21 అక్టోబర్ లోపల మీరు పూర్తి చేసుకోండి. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం లేని కారణం చేత ఈ కన్యా రాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులతో మొదలెట్టాల్సి వస్తుంది. రాహుకేతుల యొక్క ప్రభావం జన్మరాశిలో 7వ స్థానంలో ఉండడం, ఈ సంవత్సరం అంతా ఉండడం కారణం చేత మీకు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు అంతగా రాలేకపోవడము, ఈ కారణంగా 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. కాబట్టి మనుషులు ఇంతేనా అనే భావన 2 మే నుంచి మీరు అనుభవిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సంఘం మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు, తోటి వాళ్ళ మీద కావచ్చు, ద్వేషభావం పెంచుకోకుండా ప్రేమ వాతావరణంతో ముందుకు సాగి దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గురువుగారు, ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? కన్యా రాశి వారు ప్రధానంగా లక్ష్మీదేవి ఆరాధనని చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారికి అభిషేకము, అర్చన ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. చేసి
స్వీట్ ఏదైనా కానీ స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 శుక్రవారాలు చేసి 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, వస్త్రము, దక్షిణతో సహా ఇంకా ఉన్నట్లయితే కొబ్బరి బోండంతో సహా స్త్రీమూర్తులకి దేవతలుగా భావించే ముగ్గురు స్త్రీమూర్తులకి ఈ యొక్క సంబంధించినటువంటి వస్తువులు వాయనం ఇచ్చి భోజనం పెట్టండి. మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. గురుగారు, ద్వాదశ రాశుల్లో ఒకటైన తులారాశికి ఈ 2024 సంవత్సరం ఏ విధంగా ఉంది, అనుకూల పరిస్థితులు, అలాగే పరిస్థితులు అనుకూలించడానికి వాళ్ళు చేయవలసిన పరిహారాల గురించి కాస్త తెలియజేయండి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తులారాశి వారికి 2024 సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కలుగుతాయి, వాటి నుంచి అధిగమించడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనే విషయాల్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, చాలామందికి సందేహం, ఉగాది సందర్భంగా ఉగాది టు ఉగాది వరకు రాశుల ఫలితాలు చెప్పుకునే ఆచారం కదా, మరి కొత్తగా 2024 జనవరి నుంచి చెప్పుకునే ఆచారం ఏమిటి అనేటువంటి సందేహం రావచ్చు. గమనించాల్సిన అంశం ఏంటంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుందంటే, ప్రపంచమంతా ఒక విషయం గురించి ఇదే అని నిర్ధారణ చేసినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా జనవరి 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ప్రారంభమవుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇవి కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 2024 సంవత్సరం పూర్తిగా ఈ ఆంగ్ల సంవత్సరం సందర్భంగా చెప్పుకునేటువంటి రాశి ఫలితాలు, గ్రహాల యొక్క సంచారం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టే మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి గమనించాల్సిన అంశం ఏంటంటే, నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు, శని 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో, అలాగే రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురువు మేషరాశిలో 1 మే వరకు ఉంటాడు, 2 మే నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వృషభ రాశిలో, అలాగే శని ఈ 2024 మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం, రాహుకేతువులు మీన కన్యా రాశుల్లో 2024 సంవత్సరం అంతా కూడా సంచారం జరుగుతుంటుంది. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కుజుడు ప్రధానంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ సంబంధించినటువంటి ఫలితాలను నిర్దేశన చేస్తున్నారు. కాబట్టి తులారాశి వారికి సంబంధించినటువంటి అత్యంత రాజయోగప్రదుడైనటువంటి శని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత తలచిన పనులన్నీ కూడా మే 2వ తారీఖు లోపల చక్కగా చక్కబెట్టుకుంటారు. ఏదేదైతే పనులు కొత్తగా చేసుకోవాలి, కొత్త పనులు చేసుకొని దానిలో అభివృద్ధి పొందాలని అనుకున్నట్లయితే మే 2 లోపలనే వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందడుగు వేసినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా తులారాశి వారికి చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మే 2వ తారీఖు లోపల గనక ప్రయత్నాలు చేసుకున్న వాటిలో జీవితంలో భవిష్యత్తులో చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. భాగస్వాముల నుంచి సరైనటువంటి సహకారాలు సకాలంలో రావడం వలన అనుకున్నటువంటి విధంగా ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. గమనించుకున్నట్లయితే రాహు యొక్క కేతుల యొక్క ప్రభావము ఈ యొక్క తులారాశి వారికి కొంత అనుకూలము, కొంత అనుకూలము లేని కారణం చేత ప్రధానంగా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి సాధారణంగా ఉంటాయి. అయితే శత్రువులపై విజయం, కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో తీర్పు అనుకూలం మీకుండడం, అలాగే శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మే 2వ తారీఖు వరకు కూడాను ప్రతి వ్యాపారము, వృత్తి, ఉద్యోగంలో ఉన్నవారు పొందేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే విద్యా వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, కళాశాల, స్కూల్ యాజమాన్యంలో ఉన్నవాళ్ళు, ఉపాధ్యాయులు ఉన్నవాళ్ళు, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, సంబంధించి ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, రెస్టారెంట్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయం. కొత్త కార్యాచరణతో నూతన వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం. కొత్త ప్రాజెక్టులు వచ్చి తద్వారా అనుకూలమైనటువంటి విధానంతో ముందడుగు వేస్తూ చక్కటి ప్రజాదరణ పొందేటువంటి విధంగా మీకు కొన్ని ప్రాజెక్టులు లభిస్తాయి. ధన రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం మంచిది ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. మే 2 వరకు కూడాను చక్కగా జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని పనులలో కష్టాలు, ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 90% వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి మే 2 వరకు కూడాను ఆహార నియమాలు పాటించేటువంటి అవకాశాలు తప్పనిసరి చెప్పవచ్చు. ఎందుకంటే బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత స్వీట్ తినాలనేటువంటి కోరిక ఎక్కువగా ఈ తులారాశి వారికి మే 2 వరకు ఉంటుంది. ఇక తులారాశిలో టైం 2 జోన్లో 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ తులారాశికి అష్టమ స్థానంలో సంచారం జరుగుతుండడం ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి శని అత్యంత రాజయోగప్రదుడై యోగాన్ని కలగచేస్తూ ఉన్నప్పటికీ కూడాను గురువు యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా కొంత
అదృష్టము దగ్గర దాకా కొన్ని ప్రయత్నాలు అనగా ఇంతకు మే 2 వరకు కూడా చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వడం, మే 2 నుంచి డిసెంబర్ వరకు కూడాను ప్రధానంగా చేసేటువంటి ప్రయత్నంలో 2-3 సార్లు పని చేస్తే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ప్రధానంగా హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్, బీపీ సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధుల్లో కొంతమందికి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పొచ్చు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి చిక్కులు ఈ తులారాశి వారికి మే 2 నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ధనానికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ మే 2 తర్వాత కొంత చిక్కులు ఏర్పడడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం మే 2 తర్వాత అని చెప్పొచ్చు. గృహాలు, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా మీది అనుకున్నటువంటి వస్తువు మీ చేయి జారిపోయేటువంటి అవకాశం మే 2వ తారీఖు తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనానికి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఇబ్బందికరంగా మారుతాయని చెప్పొచ్చు. అనవసరమైనటువంటి వ్యయము మే 2 తర్వాత అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక టైం 3 జోన్లో చూసుకున్నట్లయితే 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా ఈ తులారాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. కారణం చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో నష్టాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ బదిలీలు అనుకున్నటువంటి ప్రదేశానికి కాకుండా నిరాశపరిచే విధంగా ఉద్యోగ బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆత్మ న్యూనత ప్రభావం, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అనేటువంటి యొక్క సెల్ఫ్ పిటి అనేటువంటిది మీకు 21 అక్టోబర్ నుంచి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల పోతుంది. కాబట్టి 21 అక్టోబర్ నుంచి ధైర్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకుంటూ ఈ తులారాశి వాళ్ళు కనుక 21 అక్టోబర్ నుంచి కనుక ప్రయాణం ముందుకు సాగినట్లయితే తప్పకుండా విజయం మీరే పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా 21 అక్టోబర్ నుంచి ఇటు తులారాశికి ఎంత శని యోగకరుడైనప్పటికీ కూడా గురు కుజుల యొక్క ప్రభావము తులారాశి వారికి 21 అక్టోబర్ నుంచి అధికంగా మీరు దుష్ప్రభావాన్ని పొందుతారు. తద్వారా గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు. గృహాలు కానీ, వాహనాలు కానీ అమ్మకాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీ యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో మీ చేయి జారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి హెరిడిటీగా వచ్చేటువంటి ఆస్తుల విషయంలో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం మిమ్మల్ని కొంత నిరాశపరిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్య మీకు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏదైనా పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే మే 2 లోపలనే చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సంతానం అభివృద్ధి రాకపోవడం, సంతానం మాట వినకపోవడం అనేటువంటి 21 అక్టోబర్ నుంచి మీరు కొంత గమనించవచ్చు. ప్రధానంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మే 2 వరకు. అలాగే విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనుకుంటే 21 అక్టోబర్ లోపలనే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించుకోండి. 2030 అనగా 2031 డిసెంబర్ 2024 వరకు కూడా 21 అక్టోబర్ నుంచి అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కాబట్టి తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే తులారాశి వారికి అద్భుతమైనటువంటి సమయం మే 2 వరకు, మధ్యమంగా ఉండేటువంటి సమయం మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ 2.5 నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపార విస్తరణ కానీ, లేకపోతే అధిక పెట్టుబడి పెట్టి విదేశీ యానము, విదేశీ ప్రయత్నాలు కానీ, లేకపోతే ఏదైనా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి సమయం కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు తులారాశిలో 21 అక్టోబర్ నుంచి నష్టాలు చవి చూస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను శుభమైనటువంటి సమయం మే 2 వరకు ఉంది. కాబట్టి మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో, మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో గట్టిగా ఈ మే 2 లోపల ప్రయత్నం చేస్తే గ్రహాల యొక్క అనుకూలము మీకు సమృద్ధిగా ఉండడం కారణం చేత మీకు అన్ని కూడాను విజయాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి గురుగారు, ఈ సంవత్సరం అంతా అనుకూలించాలి అంటే తులారాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటారు? తులారాశి వారు ప్రధానంగా ఈశ్వర ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని 5 సార్లు పారాయణం చేయండి. ఏ సమస్య వచ్చినా మీ సంకల్పం నెరవేరాలని, దేవతానుగ్రహం పొందాలి, ఆత్మశక్తి లోపిస్తుంది, స్వయం కృషితో పైకి రావాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిజాయితీగా కష్టపడుతూ ఫలితాన్ని పొందలేకపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివారాధన చెప్పినటువంటి విధంగా పాటిస్తూ నార్త్ ఫేస్ అనగా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని 5 సార్లు పారాయణం చేయడం, ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేసినట్లయితే తప్పకుండా మీకు శీఘ్రగతిన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితులు అనుకూలించాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది,
మంచి చెడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ప్రేక్షకులకి సందేహం ఉంటుంది, పంచాంగ శ్రవణం అన్నప్పుడు రాశుల ఫలితాలు ఉగాది టు ఉగాది చెప్పుకుంటారు కదా, మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అని అంటుంటారు. ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఆమోదయోగ్యం ఒకే విషయమై చెప్పబడితే అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నూతన సంవత్సరంగా చెప్పబడుతున్నప్పుడు మనం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 2024 సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు సంచారం, శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం, రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ 2024 సంవత్సరానికి మనము ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్గా గురు, శని, రాహుకేతుల యొక్క ప్రభావమే 12 రాశుల మీద కూడాను ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం తెలియజేసుకుందాం. ముందుగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం 3 టైం జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే టైం 1లో 1 జనవరి నుంచి 2 మే వరకు కూడాను గురువు మేషరాశిలో, తదనంతరం 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతూ, శని ఈ సంవత్సరం అంతా కూడాను కుంభరాశిలో సంచారము, రాహుకేతులు మీన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే 1 జనవరి నుంచి 2 మే వరకు కూడాను వృశ్చిక రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రుణ సమస్యలు అనగా డబ్బుకి సంబంధించి కొరత ఏర్పడి రుణము చేయాల్సిన పరిస్థితి అయినా, లేదా మనం ఎవరైనా కానీ డబ్బు అడిగినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి డబ్బునిచ్చి తిరిగి పొందలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 మే వరకు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఇక గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే ఈ యొక్క శని కంట్రోల్లోకి యోగకరుడైనటువంటి గురువు కూడా ఉండడం, ఈ కారణం చేత అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. గృహంలో కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, మీ యొక్క వాక్కు విలువ పడిపోవడము, లేదా ఇతరతర కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం, మనస్సు చంచలంగా ఉండడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. అయితే పంచమ స్థానంలో, లాభస్థానంలో రాహుకేతుల యొక్క సంచార ప్రభావం కొంత శుభకరమైనప్పటికీ కూడాను రాహువు కూడాను గురువు యొక్క కంట్రోల్లోకి ఉండడం, ఈ శని యొక్క ప్రభావము ఈ సంబంధించినటువంటి విషయాల పట్ల ఉండడం వల్ల ప్రధానంగా సంతానపరమైనటువంటి యోగ్యత కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఏ పనులు చేయాలనుకున్నప్పటికీ కూడాను 2 మే లోపల కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నూతన కార్యవర్గ విస్తరణ, లేదా నూతన పెట్టుబడులు కానీ, లేదా ఇతరత్ర నూతన వ్యాపారాలు చేయడం కానీ ఏవైనా కానీ 2 మే తర్వాత చేసుకున్నట్లయితే కాలము అనుకూలించినప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి. కాలానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తేనే మనకు అన్ని కూడా పనులు సాకారం అవుతాయి. కాబట్టి కాలం కలిసి రానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజైనా కానీ ఓడిపోవాల్సిందే. కాబట్టి ఇటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2 మే వరకు కూడాను ఎటువంటి గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టైం 2 జోన్లో చూసుకున్నట్లయితే 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడాను గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడివడిగా వెళ్ళిపోవడం, ఈ కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు. దాంపత్యులకు సంబంధించి సంతానాన్ని ఆశించేటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగ్యత 2 మే తర్వాత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని తీరిపోతాయి, సంతానం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారు కొంత బరువు పెరిగేటువంటి అవకాశం మే 2 తర్వాత అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ కంట్రోల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు ఏమైనప్పటికీ కూడా 2 మే తర్వాత చక్కగా యోగించే అవకాశం, స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా రాబడి రావడం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, స్కూల్ యాజమాన్యం, కళాశాల యాజమాన్యం కావచ్చు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఆహార సంబంధమైనటువంటి ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడాను మే 2 నుంచి వృశ్చిక రాశి వారికి అనుకూల యోగ్యత అనేటువంటిది ప్రభావంగా ఉండడం, ప్రధానంగా ఉండడం, ఈ కారణం చేత అన్ని రకాలుగా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడాను మే 2 తర్వాత మీరు వసూలు చేసుకోగలుగుతారు. సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కలుగుతారు. అలాగే 21 అక్టోబర్ తర్వాత నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. అలాగే టైం 3 జోన్లో చూసుకున్నట్లయితే 21 అక్టోబర్ 24 నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను కుజుడు అనుకూలంగా ఉండేటువంటి సమయం. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో స్థితి పొంది ఉండి 3య స్థానం మీద ఉండడం కారణం చేత ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి
మంచి పదవి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి లభించబోతుంది. కాబట్టి అటువంటి సమయం కోసం వేచి చూడండి. మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రయత్నాలన్నీ కూడాను మే 2 తర్వాత ప్రయత్నం చేసినట్లయితే అక్టోబర్ కల్లా మీకు సాకారం అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 తర్వాత చేసేటువంటి నూతన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కార్యరూపం దాల్చి దానికి సంబంధించినటువంటి లాభాలని 21 అక్టోబర్ తర్వాత మీరు పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడాను కాస్త ప్రధానంగా జాగ్రత్తలు పాటించి మే 2 తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో కోర్టు అనుకూలంగా తీర్పు రాకపోవడం అనేటువంటిది మే 2 వరకు జరుగుతుంది. కాబట్టి కాస్త ఆచితూచి స్పందించేటువంటి కనుక ఆలోచనలు కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. గురువు యొక్క ప్రభావం జాతకం మీద ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా మీ సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి 2 మే తర్వాత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను వచ్చేటువంటి ప్రాజెక్టుల యొక్క ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పి మిమ్మల్ని గొప్ప స్థితిలోకి తీసుకువస్తుందని చెప్పొచ్చు. వ్యాపార రంగ విస్తరణలకి సంబంధించింది కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంత వెంటాడుతుండడం ఈ కారణం చేత మానసికమైనటువంటి ప్రధానంగా మానసికమైనటువంటి సమస్య అంటే ఏంటి, ప్రశాంతత లేకపోవడము, గృహంలో చిక్కులు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే గృహానికి సంబంధించినటువంటి చేయు మరమ్మతులు కావచ్చు, లేదా గృహ విస్తరణ కావచ్చు, లేదా నూతన గృహ కొనుగోలు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మే 2 వరకు కూడాను ఆలోచన చేసి జాగ్రత్తలు పాటించండి. మే 2 తర్వాత గృహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను చక్కగా విజయవంతమవుతాయి. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీయానానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను మే 2 తర్వాత సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ మే 2 వరకు కూడాను విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పొచ్చు. కాబట్టి చేయాల్సినటువంటి పరిశ్రమ కంటే ఎక్కువగా శ్రమ పడాల్స్తే కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కలుగుతాయి. కాబట్టి ఆశించిన ఆశాభంగం కాబట్టి ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడాను స్వయం కృషితో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 2 వరకు కూడాను ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గురు ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి చేయి ప్రయత్నాల్లో దైవానుగ్రహంతో కనుక మీరు ఉన్నట్లయితే ఉద్యోగ భద్రత అనేటువంటిది మీకు పెరుగుతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మే 2 వరకు కూడాను ఏ పని చేయాలన్నా కూడాను అనాసక్తత, బద్ధకము అనేటువంటిది ఎక్కువగా పెరగడం, తద్వారా ప్రతి పని యందు కూడాను ఆలస్యము, అడ్డంకులు అనేటువంటివి మే 2 వరకు కలుగుతాయి. కాబట్టి ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడాను త్వరితగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని ఆలోచన ముందు పెట్టుకొని మీ పని పూర్తి చేసుకుంటే కనీసం 70% వర్క్ అయినా కానీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, 21 అక్టోబర్ నుంచి చాలా చక్కగా ఉండడం ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మలుపు తెచ్చేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా కాకుండా మనం గోచారరీత్యా ఫలితాలు చెప్పుకుంటాం. కాబట్టి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడాను దగ్గర పెట్టుకొని గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితాలను కూడాను బేరీజు వేసుకొని మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మంచి చెడుని కూడాను చక్కగా మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల చేత మీ యొక్క జాతకాన్ని కనుక చెప్పించుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రభావం అనేటువంటిది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంత గడ్డు కాలంగా మే 2 వరకు అని చెప్పవచ్చు. మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన జీవితంలో నూతన జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటారు. కాబట్టి వివాహ యోగ్యత ఖచ్చితంగా మే 2 తర్వాత ఉంటుంది. అలాగే దాంపత్య విభేదాలు కలిగి ఇబ్బందులతో బాధపడేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మే 2 తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం, తద్వారా జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతని పొందడం అనేటువంటి జరుగుతుంది. అలాగే భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా మే 2 తర్వాత ఆ పురపచ్చాలన్నీ తొలగిపోయి చక్కటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి ప్రయత్నాలతో మీరు ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడాను శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు జ్యోతిష్యపరంగా? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి చెడు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం ఏంటంటే ప్రధానంగా ఈ రాశి ఫలితాలు అంటే ఉగాది టు ఉగాది అని చెప్పుకుంటాం. అలాగే ఆచారం సాంప్రదాయం అదే కదా, మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉంటుందనంటే ప్రపంచమంతా ఒక విషయమే అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే, అందులో సందేహం లేదు. కాబట్టి ప్రపంచమంతా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు 2024 సంవత్సరంగా భావిస్తున్నప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి
జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే మనం సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటాం. కాబట్టి ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహుకేతులు. గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటూ, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ, రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటారు. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే శని 2024 సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే 2 మే తారీఖు వరకు కూడా 1 జనవరి నుంచి 2 మే తారీఖు వరకు కూడాను గురువు మేషరాశిలో, తదనంతరం 2 మే నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరం అంతా కూడాను మీన, కన్యా రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం 3 టైమ్ జోన్స్గా మనం లెక్క కట్టుకున్నట్లయితే 1 జనవరి నుంచి 2 మే వరకు గురువు ఈ మేషరాశిలో సంచారం జరుగుతున్నది. కారణం చేత ధనుస్సు రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా యోగకారకుడు రాశ్యాధిపతి అయినటువంటి గురువు యొక్క మీద శని వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అలసత్వము, బద్ధకం పెరగడం, ప్రతి పని యందు కూడాను అనాసక్తి ఉండడం, ఏ పని చేయాలన్నా కానీ ముందు ఒకరు తోస్తే తప్ప పని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి, అందరి సహాయ సహకారాలు ఉంటే తప్ప పని పూర్తి కాలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ప్రతిదీ కూడాను సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి మే 2వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించినటువంటి సమస్యలు, మానసికంగా సంతృప్తి లేకపోవడము, తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి సంబంధించి కాస్త కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి మీద శని యొక్క వీక్షణ ఉండడం, ఈ కారణం చేత గురువు బలహీనుడైపోవడం, ఈ కారణం చేత ఆత్మన్యూనత ప్రభావం పెరగడం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది లేకుండా సెల్ఫ్ పిటీతో జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి రావడం, అందరి దగ్గర కూడాను సహాయ సహకారాల కోసం చేయి చాల్చాల్సినటువంటి పరిస్థితి, అందరినీ కూడాను వేడుకోవడం లాంటి పరిస్థితి రావడం అనేటువంటిది ధనుసు రాశి వారికి మే 2 వరకు ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సజావుగా సాగలేనటువంటి పరిస్థితి, అలాగే సరైనటువంటి ఆహార నియమాలు కూడాను పాటించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అనగా సంతానం అభివృద్ధి రాలేకపోతున్నారనేటువంటి చింత, అలాగే సంతానానికి అభివృద్ధికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు రావడం, ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటిది కాస్త కష్టపడితే తప్ప ఈ సంబంధించినటువంటి యోగం అనేటువంటిది విద్యార్థులకు కలగకపోవడం, ఉత్తీర్ణత శాతము, ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లభించాలని అంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడా మే 2వ తారీఖు వరకు ఆపుకోవడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మే 2 వరకు కూడాను అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది, చేసే ప్రతి పని ఆటంకాలతో ముగుస్తుంది. అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా మే 2వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారు ప్రభావితం అవుతారు. కాబట్టి అన్ని రకాలుగా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మే 2 వరకు కూడాను అనుకూలంగా ఉండదు. ఇక మే 2 తర్వాత ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు శని యొక్క ప్రభావం నుంచి బయటపడి ఈ యొక్క వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీరు అంతర్గత శత్రువులపైన కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి మీద పైచేయి సాధిస్తారు. తద్వారా మొక్కవని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా గెలుపే మీ యొక్క జీవిత ఆశయంగా ముందుకు నడుస్తారని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో పడేటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి ఉద్యోగం మే 2 తర్వాత లభించేటువంటి అవకాశం ఉంటుంది. మే 2 వరకు కూడాను పడినటువంటి ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది మే 2వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. అలాగే గృహాలకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికీ కూడాను మీరు కాస్త లాభసాటిగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను 2 తర్వాతనే పరిష్కారం అవుతాయి. కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి తీర్పులన్నీ కూడాను మీకు అనుకూలంగా మే 2 తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కాంప్రమైజేషన్ అనేటువంటిది మే 2 తర్వాత మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి నూతన ప్రాజెక్టులు అనేటువంటి ఏవైతే ఉంటాయో మే 2 వరకు కూడా ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి. అలాగే మే 2 తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టుల వలన భవిష్యత్తులో మీకు అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది, మీ పేరు వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే రెస్టారెంట్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడా వ్యాపార విస్తరణ అంత మంచిది కాదు. కాబట్టి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది మిమ్మల్ని కుంగుబాటు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు
మే 2 తర్వాత మీ ప్రణాళికను కనుక అమలుపరుచుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి లాభాన్ని పొందుతారని చెప్పొచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు మే 2 వరకు ఉంటాయి. మే 2 తర్వాత అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 21 అక్టోబర్ తర్వాత మంచి ప్రభావితమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఒక మంచి చక్కటి పదవి మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వచ్చి మిమ్మల్ని ఆనందింపచేసేటువంటి క్షణాలు ఎదురు చూస్తున్నట్లయితే మే 21 తర్వాత చక్కటి మంచి వార్త వింటారు. వివాహమై దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి వార్త 21 అక్టోబర్ తర్వాత మీరు పొందుతారని చెప్పొచ్చు. అయితే ధనుసు రాశి వారికి కొంత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మే 21 నుంచి ఎదురవుతుంది. కాబట్టి మోకాళ్ళు కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మే 21 తర్వాత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. సీనియర్ సిటిజన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి మే 2 తర్వాతనే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మే 2 వరకు కూడాను గడ్డు కాలము. మే 2 తర్వాత కాస్త రిలీఫ్ ఉండి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది. అలాగే మే 2 వరకు కూడాను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడాను అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే చేసేటువంటి ప్రతి దాంట్లో కూడాను 1కి 4 సార్లు చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఆచితూచి స్పందించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, అలాగే సంబంధించినటువంటి కుజుడు కూడా బలవంత గ్రహం అయి ఉండడం, ఈ కారణం చేత అన్ని రకాలుగా నష్టాల నుంచి లాభాల బాటలోకి మీ జీవితం అనుకూలంగా ఉంటుంది. నల్లేరు మీద నడకలాగా మే 2వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి వాహనంలో మార్పులు కానీ నూతన గృహ కొనుగోలు కానీ మే 2 తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా మే 2 తర్వాత దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి స్పందించండి. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధార్మికమైనటువంటి అవకాశాలు అనగా ప్రజలకి ఏదైనా మేలు చేయాలి లేదా సంబంధించినటువంటి డొనేషన్స్ సంబంధించినటువంటి చేసేటువంటి అన్ని కూడా ధనుసు రాశి వారికి మీకు అనుకూలమైనటువంటి సమయం మే 2 తర్వాత అని చెప్పవచ్చు. మరి అలాంటిది మకర రాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఏ పరిస్థితులు ఏ విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది, అలాగే అనుకూలంగా లేని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం కోసం జ్యోతిష్యపరంగా పరిహారాలు ఏమేమి చేసుకోవాలో తెలియజేయండి గురుగారు. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరంలో మకర రాశి వారికి జీవితం ఎలా ఉండబోతుంది, గతించిన దానికంటే ఈ యొక్క 2024 సంవత్సరంలో భవిష్యత్తు ఎంత అందంగా ఉంచుకోవాలి, వచ్చేటువంటి అడ్డంకుల నుంచి ఏ విధంగా అధిగమించుకోవాలో చాలా క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం వస్తుంది, సాధారణమైనటువంటి సందేహమే. రాశి ఫలితాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి జనవరి నుంచి చెప్పుకునేటువంటి సాంప్రదాయం మనకు లేదు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రపంచమంతా కూడా ఒక విషయమై ఆమోదయోగ్యం చెప్పినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి 2024 సంవత్సరం జనవరి 1వ రోజున మనకు ప్రపంచమంతా కూడాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల సంచారాన్ని బట్టి మనం ఆయా రాశులకు సంబంధించిన ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 24 నుంచి డిసెంబర్ 31 అంటే 2024 సంవత్సరంలో ఉండేటువంటి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం తెలియజేసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహుకేతువు. గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంటారు. కాబట్టి గురువు మేషరాశిలో మే 2వ తారీఖు వరకు, మే 2 నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం, శని 2024 మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం, రాహువు కేతువు కూడా 2024 సంవత్సరం మొత్తం కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క 2024 సంవత్సరం మొత్తం కూడాను మనం 3 టైమ్ జోన్స్గా మనం చూసుకున్నట్లయితే టైం 1 జోన్ వచ్చేసి 1 జనవరి నుంచి 2 మే వరకు, టైం 2 వచ్చేసి 2 మే నుంచి డిసెంబర్ 31 వరకు, అలాగే టైం 3 జోన్ వచ్చేసి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు. గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి యోగప్రదుడు రాష్ట్రాధిపతి అయినటువంటి శని ధనస్థానంలోనే స్థితి పొంది ఉండడం, జాతకరీత్యా పాపి అయినటువంటి గురువుని కంట్రోల్లో తెచ్చుకోవడం, ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలము ఈ యొక్క మే 2వ తారీఖు వరకు ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి, ధన రాబడి పెరుగుతుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కూడాను అమ్మకాలు, కొనుగోలు అన్నీ కూడాను మే 2 వరకు జాగ్రత్తగా పాటించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ మే 2 తర్వాత పాటించాల్సినటువంటి పరిస్థితి. అంతవరకు కూడాను మంచి స్థితిగతులు అనేటువంటి మకర రాశి వారికి కలుగుతాయి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానముగా మకర రాశి వారికి అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క
2024 సంవత్సరంలో మే 2వ తారీఖు వరకు కూడాను అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని పొందడం అంటే మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి చక్కటి వైద్యుడు కానీ చక్కటి మందు కానీ మీకు లభించి తీరుతుంది. అలాగే ఇప్పటివరకు మీకు తెలియని అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో తెలియని విషయాలన్నీ కూడాను మే 2 లోపల బహిర్గతం అవుతాయి. తద్వారా మీరు అప్రమత్తతతో మీ యొక్క జీవితాన్ని ముందడుగు వేసుకోవడానికి బాటలు సాగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి లాభస్థానం మీద కూడా యోగకారకుడైన శని దృష్టి ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే వ్యాపార విస్తరణ చేసుకొని తద్వారా లబ్ధి పొందాలి, ధన రాబడి పెంచుకోవాలనేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశి వారికి మే 2వ తారీఖు వరకు కూడాను ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా మే 2 లోపల పూర్తి చేసుకోవడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విదేశీ విద్యకు విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మే 2 లోపల మీరు దూర ప్రాంత ప్రయాణాన్ని చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గురువు యొక్క ప్రభావం కూడాను మీ జాతకంలో ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క మాటకి విలువ ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాల్లో మీరు పైచేయి సాధిస్తారు. బంగారు వ్యాపారంలో కానీ, కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, అలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, అలాగే రెస్టారెంట్, హోటల్ ఇండస్ట్రీ, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి చక్కటి పదవి లభించేటువంటి అవకాశం మే 2 లోపల ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మే 2 లోపల కనుక ఉన్నట్లయితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. ఇక మే 2 తర్వాత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు మకర రాశి వారికి కొంతగా కలుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శని అనుకూలమైనటువంటి కారణం చేత గృహంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడాను మీ యొక్క సంయమనంతో పాటుగా ఉండి సంయమనాన్ని పాటిస్తూ మీ యొక్క తెలివితేటలతో కనుక మీరు కనుక సమయస్ఫూర్తిగా మీరు కనుక ప్రభావితం చేసుకున్నట్టయితే మీ కుటుంబంలో మిమ్మల్ని అందరినీ గౌరవించే స్థితికి చేరుకుంటారు. తద్వారా మంచి మీ యొక్క మాటకి వాక్కుకి విలువ పెరుగుతుంది. తద్వారా మిమ్మల్ని సంఘంలో నలుగురు గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇతర వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ని రంగాలలో అన్ని విషయాల్లో మే 2 లోపల కనుక మీరు కనుక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి విజయాన్ని పొందుతారు. అయితే మే 2 తర్వాత గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత లాభ నష్టాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి మీద గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ రాశిని వీక్షించడం, అలాగే నవమ స్థానాన్ని వీక్షించడం, అలాగే గమనించుకున్నట్లయితే లాభస్థానాన్ని వీక్షించడం. కాబట్టి గురు ప్రభావం అనేటువంటిది విపరీతంగా ఉండడం, మకర రాశి వారికి అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ధనపరమైనటువంటి సమస్య. సంతానం అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది కొంత మీకు చింత కలిగిస్తుంది. అనగా కన్నటువంటి సంతానము మంచి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచనలో ఉంటారు చాలామంది, అందులో తప్పు లేదు. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు రాలేకపోవడం మిమ్మల్ని కొంత బాధించేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మీరు కనుక పనులు పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటువంటివి ఈ 2024 సంవత్సరంలో కూడా పొందుతారు. అయితే టైం 3 జోన్ వచ్చేసరికి కాస్త గడ్డుకాలం అని చెప్పవచ్చు. ఎందుకనంటే 21 అక్టోబర్ నుంచి మకర రాశి వారికి కుజుడు సంబంధించి సప్తమ స్థానంలో రాశి సంచారం జరుగుతుండడం, ఆ 2.5 నెలల పాటు కష్ట నష్టాలు అధికంగా ఉంటాయి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుకుపోవడం, అలాగే దంపతుల మధ్య విభేదాలు రావడం, భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, తద్వారా కొంత కుంటుబాటుతనం అనేటువంటిది కుటుంబంలో కావచ్చు, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో రావచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం మాత్రం అత్యంత జాగ్రత్తలు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రాధిపతి మీద కుజ ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు. ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ కూడాను శత్రువే మనకు యోగాన్ని కలిగించేటువంటి సమయం మే 2 వరకు ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఉండదు అని అంటారు. కానీ ఆ ఏలినాటి శని ప్రభావం యొక్క ఇబ్బందులని 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండే సమయంలో వీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఇక ప్రధానంగా ఆత్మన్యూనత, అలాగే ఆత్మవిశ్వాసం లోపించి నా వల్ల ఏది కాదు, ఇక నేను చెయ్యలేను అనేటువంటి యొక్క స్థితికి 21 అక్టోబర్ నుంచి చేరుకుంటారు. కాబట్టి మొక్కవని ధైర్యాన్ని మీరు
ప్రదర్శించుకొని మీరు కనుక ముందు అడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణ కావచ్చు, అలాగే ధన పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా మీరు ప్రయత్నం చేసి పైకి రావాలనేటువంటి ఆలోచన మే 2 వరకు లోపల పెట్టుకున్నట్లయితే మంచి విజయాలు పొందుతారు. అలాగే కోర్టు సంబంధించినటువంటి వివాదాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చేసేటువంటి కోర్టు న్యాయ వివాద సంబంధించినటువంటి విషయాలు ఏవైతే అప్పటి వరకు ఉంటాయో అవి మీకు అనుకూలంగా రాకపోవడం వలన మానసికమైనటువంటి క్షోభకు గురవుతారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడాను కాంప్రమైజ్ ధోరణితో సెటిల్మెంట్ చేసుకోదలిస్తే మే 2 లోపల కనుక చేసుకున్నట్లయితే గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా ఉండడం, మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మే 2 వరకు కూడాను మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము. మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడాను న్యూట్రల్గా ఉంటుంది. 21 అక్టోబర్ నుంచి సంపూర్ణంగా మనకు అనగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి సంయమనం పాటించి మీరు అతిగా స్పందించే ఏ విషయం పట్ల కూడా అతిగా స్పందించకుండా ఉంటేనే మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరి విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి అంశంలో కూడా ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే దైవారాధన తప్పకుండా చేయాలి. మరి అలాంటిది మకర రాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి బాగుంటుంది అంటారు? మకర రాశి వారు ఆరాధించాల్సినటువంటి దైవము గణపతి. కాబట్టి మీకు సమస్య వచ్చినప్పుడు మీ సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నప్పుడు చక్కగా నిండైనటువంటి మనస్సుతో భక్తితో ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక అభిషేకం చేయదలిసినట్లయితే చెరుకు గడతో ఆ యొక్క గణపతికి అభిషేకం చేయండి. అలా 21 రోజుల పాటు చేయండి, మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. గురుగారు, మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే సంబంధించినటువంటి మంచి చెడు విషయాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, గతించినటువంటి 2023 నుంచి 2024 జీవితాన్ని ఏ విధంగా విజయాల బాటలో పరుచుకోవాలనే విషయాన్ని మనం ఈ యొక్క సంవత్సరం సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలియజేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం రావచ్చు, ఉగాది ఫలితాలు అనగా రాశుల ఫలితాలన్నీ కూడా ఉగాది టు ఉగాదిగా చెప్పుకుంటారు కదా. మరి ఈ జనవరి నుంచి 2024 సంవత్సరం అనేటువంటిది చెప్పుకునే ఫలితాలు మనకు ఎక్కడా లేదు కదా, సాంప్రదాయం లేదు కదా అని అంటుంటారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అంగీకారానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటువంటి రాశుల ఫలితాలన్నీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అనగా 2024 సంవత్సరానికి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఫలితాన్ని మనం తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడాను ఉండేటువంటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే మనం ఫలితాలు తెలియజేసుకున్నాం. కాబట్టి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహు, కేతులు. కాబట్టి గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో, అలాగే 1.5 సంవత్సరాల పాటు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతుంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే మనం ఈ 2024 సంవత్సరాన్ని 3 టైమ్ జోన్స్గా మనం భావించుకున్నట్లయితే జనవరి 1వ తారీఖు నుంచి 2 మే వరకు గురువు మేషరాశిలో సంచారం, 2 మే నుంచి డిసెంబర్ 31 వరకు కూడా గురువు వృషభ రాశిలో సంచారం, అలాగే శని 2024 సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో సంచారం, రాహుకేతులు 2024 సంవత్సరం మొత్తం కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతాయి. అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల్లో మిగతా ప్రభావాన్ని చూపేటువంటి కుజగ్రహం 21 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఉంటాడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఫలితాల్లో కుంభరాశి వారికి 2024 ఏ విధంగా ఉండబోతుందంటే రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశిలోనే సంబంధించినటువంటి స్థితి పొంది ఉండడం, అలాగే ధనకారకుడు లాభకారకుడు అయినటువంటి యొక్క గ్రహం మీద శని యొక్క రాశ్యాధిపతి యొక్క వీక్షణ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. మే 2వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ధనపరమైనటువంటి నష్టాలు చవిచూచే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆలోచించి ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ నూతన వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. బంధుమిత్రులతో వాళ్ళందరితో కూడా సరదాగా గడిపెట్టిన అవకాశం మే 2 వరకు అవకాశం ఉంటుంది. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే 2వ తారీఖు లోపల కొలిక్కి వస్తాయి. మంచి వార్త వింటారు. జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని మే 2 లోపల మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా
ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగాన్ని ఆశించేటువంటి వ్యక్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి మే 2 లోపల చక్కగా మంచి జీతంతో ఉన్నటువంటి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్పవచ్చు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మే 2 లోపల అనుకూలమైనటువంటి విద్యా వాతావరణం ఉండడం, తద్వారా అనుకున్నటువంటి రంగంలో నూతన విద్యా విధానాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా మే 2 తర్వాత అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టైం 2 జోన్లో చూసుకున్నట్లయితే శని ప్రభావం నుంచి గురువు విడివడి వృషభ రాశిలోకి 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను 2024 వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి 2 మే నుంచి డిసెంబర్ వరకు గోచరమవుతుంది. కాబట్టి ఏదైనా కానీ ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మీకు తెలియకుండా మీ వెనకాల గోతులతో వేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు మే 2 నుంచి ఉన్నాయి. కాబట్టి మీకు మే 2 తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉన్నట్టయితే మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కటి లాభదాయకంగా ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో మీరొక్కరే పనులన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మే 2 తర్వాత ఎదురవుతుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది కూడా ఉండడం. అయితే చాలామంది అంటుంటారు కుంభరాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం అంతగా చూపదని. కానీ అనుకూలమైనటువంటి సమయం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా అనుకూలమైనటువంటి సమయం మే 2 వరకు ఉంది. మే 2 తర్వాత అనుకూలంగా లేని కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తత, ప్రతి పనిలో వచ్చేటువంటి ఆటంకాలు ఎదుర్కోవడమే ఈ యొక్క 2024లో సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి ప్రతి పనిని కూడాను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందడుగు వేసినట్లయితే ప్రతి పనిలో విజయం మీరే పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం కొంత ఉండడం, గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం, ప్రతి పని కూడాను ఆటంకాలతో ముగిచే అవకాశం మే 2 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా ఈ సంవత్సరం అంతా ఏదైతే గొప్ప పనులు చేయాలనుకుంటారో ఆ మే 2 లోపలనే ప్రణాళికబద్ధంగా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆ సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక న్యాయ బాధ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా నేనున్నానని చెప్పుకునేటువంటిది చెడు సమయం మాత్రం 2024 సంవత్సరంలో 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ 2 నెలల పాటు కూడాను ఆనందంగా ఉండనటువంటి పరిస్థితి. శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి రోగాలు, ఆర్థరైటిస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గృహంలో అమ్మకాలు, కొనుగోలు సంబంధించినటువంటి విషయాలు కాస్త మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ 2.5 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ వరకు కూడాను అనుకూలంగా లేని కారణం చేత అధిక కష్ట నష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఎదురొస్తుంది. అనగా చెప్తూ ఉంటుంటారు కదా అష్ట కష్టాలు అని. ఆ అష్ట కష్టాలు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉండవు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు ఆ సమయాన్ని జాగ్రత్తగా తండ్రి గారికి కేటాయించితే మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా గోచరమవుతుంది. కాబట్టి ఆహార నియమాలని పాటిస్తూ ఉన్నట్లయితే మంచిది పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం మే 2. అలాగే బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, కళాశాలల యాజమాన్యము, అలాగే స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యము, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, ఆహార ఉత్పత్తుల క్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెస్టారెంట్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మే 2 వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం. మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడా సాధారణమైనటువంటి సమయం. 21 అక్టోబర్ నుంచి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన ప్రాజెక్టులు రావడం, ధన ప్రవాహం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందకపోగా నష్టాలు చవిచూసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మే 2 తర్వాత సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ కొత్త వ్యాపారంలో అడుగుడాలనేటువంటి ఆలోచన మే 2 లోపల పెట్టుకోవడమే చాలా మంచిది. ఇక గమనించుకున్నట్లయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో మీకు అనుకూలంగా లేకపోవడం, తద్వారా మీరు కొంత మానసిక కుంగుబాటు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి 2021 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు కూడాను పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే 2 వరకు సంపూర్ణమైనటువంటి యోగకాలము, అలాగే న్యూట్రల్గా ఉండేటువంటి సమయము 2 మే నుంచి 21 అక్టోబర్ వరకు. కాబట్టి
ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆహార నియమాల్ని పాటిస్తూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. ఈ యొక్క ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావము, కుజుల యొక్క ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఈ సంవత్సరం కొంత నిరాశాజనకంగా సాగే అవకాశం కుంభరాశి వారికి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటారు? కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గౌరీ ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ సంబంధించినటువంటి సమస్య నుంచి బయటపడతారు. మీ యొక్క సంకల్పం ఏదైనా నెరవేరాలి, మీరు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు అమ్మవారికి స్త్రీ అలంకరణ వస్తుంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఈ విధంగా అమ్మవారికి మీ యొక్క మనోసంకల్పాన్ని నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి సాక్షాత్తు గౌరీ అమ్మవారికి అనగా శివాలయంలో ఉన్న అమ్మవారు కావచ్చు, గ్రామదేవత కావచ్చు, కట్టమైసమ్మ ఇలా ఏ గ్రామదేవతకైనా కానీ మీరు అందుబాటులో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి మీరు వాయనం ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ సంబంధించినటువంటి ప్రతి గురువారం రోజున అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉపయోగపడే విధంగా పసుపుని దానం చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ప్రతి మనిషి కూడాను ఎదగాలనేటువంటి కోరిక ఉంటుంది. 2023 కన్నా 2024లో నేను ఘనంగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి. ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు తెలియజేయండి. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024వ సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఒక సందేహం కూడా ఉంటుంది. ప్రధానంగా రాశి ఫలితాలు అన్నప్పుడు ఉగాది టు ఉగాది కదా, మరి జనవరి 1వ తారీఖు నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు లేదు కదా అని అంటుంటారు. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అభిప్రాయానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే. కాబట్టి ప్రపంచమంతా కూడాను నూతన ఆంగ్ల సంవత్సరంగా జనవరి 1వ తారీఖు నుంచి లెక్క పెట్టుకుంటుంది. కాబట్టి మనము కూడా ఈ సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా వేసుకుంటూ జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనం ఈ సంబంధించినటువంటి రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఆ విధంగానే ఆంగ్ల సంవత్సరం ఫలితాలుగానే మనం భావిస్తూ మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంచారం, శని 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతూ 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి టైంని మనం 3 టైమ్ జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే ప్రధానంగా 1వ తారీఖు జనవరి నుంచి 2 మే వరకు కూడాను గురువు మేషరాశిలో సంచారం, అలాగే 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను గురువు వృషభ రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంవత్సరం అంతా కూడా సంచారం, రాహుకేతులు మీన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి ప్రధానంగా కొంత శుభ అశుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి సహజంగానే ఉంటాయి. అయితే ఎప్పటి వరకు ఉంటాయి? జీవితం అంతా సంవత్సరం అంతా అలా విధంగా ఉంటుందనంటే ఆ విధంగా ఉండదండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీద పాపగ్రహమైనటువంటి శని వీక్షణ ఉండడం ఈ ప్రభావం చేత మే 2వ తారీఖు వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయం అనేటువంటిది కాదు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడం, మీ యొక్క వాక్కుకి విలువ లేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు చవిచూ చూడడం, అలాగే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలి వేరే మారాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క మే 2 వరకు కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 2 వరకు ఉంటాయి. న్యాయవాద కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం, కాబట్టి కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో మే 2 తర్వాత పెట్టుకునే ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీనరాశి వారికి విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను ఇబ్బందికరంగా మారుతాయి మే 2వ తారీఖు వరకు. ఇక మీనరాశిలో రాష్ట్రాధిపతికి సంబంధించినటువంటి వృత్తులైనటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, ఎఫ్ఎంసీజీ రంగంలో కావచ్చు, కళాశాల యాజమాన్యము, బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు లభించవు. కాబట్టి ప్రధానంగా ఈ రంగంలో చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు నూతన వ్యాపార విస్తరణ కావచ్చు, నూతన వ్యాపార బ్రాంచులు ఏర్పాటు చేయడం కానీ మే 2 తర్వాత పెట్టుకునేటట్టయితే మంచి జరుగుతుంది. అలాగే
ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోలేకపోతారు, తద్వారా మీరు మిస్ అవుతారు. మీరు మిస్ అయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను బయట చేసినటువంటి వ్యక్తులకి గౌరవం లభిస్తుంది. ఎందుకు మిస్ చేసుకున్నాను అనేటువంటి ఆలోచన మీకు మిస్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకున్నట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులకి మంచి ఆదాయం లభిస్తుంది, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఎక్కువగా శ్రమ కోర్చితే తప్ప నిజాయితీతో కనుక ఉంటేనే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కీలకమైనటువంటి పదవి ఈ మే 2 లోపల లభిస్తుంది. కాబట్టి నిజాయితీతో ఉండండి, చక్కటి పదవి మీకు లభిస్తుంది ఈ మీనరాశిలో జన్మించినటువంటి పొలిటికల్ లీడర్స్కి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎప్పుడు కూడా ఈ విధంగా కష్టాలు నష్టాలు అంటారా, ఎప్పుడు కూడాను కష్ట నష్టాలు ఉండవు. పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. అయితే అనుకూలమైనటువంటి సమయం అంతా కూడాను మే 2 తర్వాత ప్రారంభమవుతుంది. మీనరాశికి తృతీయ స్థానంలో గురు సంచారం వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడిపడిపోవడం, తద్వారా మొక్కవోని ఆత్మధైర్యంతో మీరు ముందడుగు వేస్తారు. మీకు ఎవరు కూడాను అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ఇతరుల నుంచి మీరు పొందుతారు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. తద్వారా మంచి ప్రాజెక్ట్స్లో మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మీనరాశి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మే 2 తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు కొలిక్కి వచ్చి మీకు జీవిత భాగస్వామి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మే 2 వరకు ఇబ్బంది పడుతున్నటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు కావచ్చు, జీవిత భాగస్వామి మధ్య విభేదాలు కావచ్చు, అవన్నీ కూడాను తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీ జీవిత భాగస్వామితో, చక్కటి వ్యాపారాన్ని మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీరు పొందుపరుచుకుంటారు. తద్వారా మీరు జీవితాంతం కూడా గుర్తుండిపోయే విధంగా ఈ 2024 మీకు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ఇటు యొక్క గురు యొక్క ప్రభావం ప్రధానంగా ఉద్యోగం స్థానం మీద కూడా ప్రభావితం చూపుతుంది. అనుకున్నటువంటి ఉద్యోగం మే 2 లోపల మీరు పొందకపోయినా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కాబట్టి ఉద్యోగ బదిలీలు కావచ్చు, నూతన ఉద్యోగాన్ని ప్రారంభించాలి అనుకునే మీనరాశి వాళ్ళు మే 2 తర్వాత ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇక అంది వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే విధంగా మీరు ఎన్ని పుచ్చుకున్నప్పటికీ కూడా ప్రధానంగా కాలం కలిసి రావాలి కదా, ఆ కాలం మీకు డిసెంబర్ లోపల మీకు కలుగబోతుంది. 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలం. సర్వ విధాలుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది. మీ యొక్క సంతానం అభివృద్ధిలోకి రావడం మీరు ఆనందించేటువంటి విషయంగా చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందకరంగా జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ మీకు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల మీకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి రోగాలకి చెక్ పెట్టేటువంటి అవకాశం డిసెంబర్ 31 లోపల, అనగా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 లోపల కలుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఎన్ని ఇబ్బందులు లేనప్పటికీ కూడాను రాహుగ్రహ ప్రభావం చేత అమితమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అదే మీ యొక్క ఆయుధంగా మీరు ఉపయోగించుకోండి. తద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకుండా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే చక్కటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. మే 2 వరకు కూడాను ప్రధానంగా అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత గొప్ప గొప్ప ప్రయత్నాలు చేపట్టకుండా ఉండడమే చాలా మంచిది. మే 2 తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో గురు అనుగ్రహము, అటు సంబంధించినటువంటి యోగ్యత మీకు కలగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు అక్టోబర్ కల్లా మీరు విదేశంలో స్థిరపడిపోతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో కాంప్రమైజ్ ధోరణికి వచ్చి మీరు అనుకూలంగా మీకు తీర్పు అనుకూలంగా రావడం, మీకు ఫేవరబుల్గా మీకు పనులు జరగాలి అని అనుకుంటే మే 2 తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. 21 అక్టోబర్ తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నం అవుతుంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మే 2 నుంచి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితాన్ని అభివృద్ధి బాటలోకి మే 2 తర్వాత మీరు అనుభవిస్తారు. తద్వారా ఒక వ్యక్తి మీ జీవితాన్నే మార్చే గతిగా మారుతుంది. తద్వారా మీరు మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే మీరు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. ప్రధానంగా మనకు శత్రువయ్యే మనకు ఎదురొట్టి సలాం కొట్టే స్థితి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి శత్రువులు సైతం మీకు ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు అనుకూలంగా మారుతారు. కాబట్టి అనుకూలమైనటువంటి సమయం 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ప్రణాళికల్ని ఆ యొక్క ప్లాన్ ప్రకారం కనుక మీరు పొందుపరుచుకున్నట్లయితే మంచి విషయాలు, మంచి ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. ఏ తర్వాత ఈ మీనరాశి వారికి సంబంధించి చెప్పొచ్చేది ఏంటంటే మే 2 వరకు కూడా కాస్త సంయమనం పాటించండి. మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి.
దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. 21 అక్టోబర్ నుంచి మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు లోపల మీరు పొందుతారని చక్కగా చెప్పవచ్చు. మీనరాశి వాళ్ళు చేయవలసిన దైవారాధన గురించి తెలియజేయండి గురుగారు. మీనరాశి వారు దేవతారాధన ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, అమ్మవారి ఆరాధన చేయాలి. కాబట్టి మీకు సమస్య కలిగినప్పుడు అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు కూడాను సంధ్యా సమయంలో అమ్మవారి పసుపుతో అమ్మవారి గౌరీ ముద్దను తయారు చేసుకొని గౌరీ సహస్రనామాన్ని పారాయణం చేసి 3 ముత్తైదులకి అలంకరణ వస్తువులు ఇవ్వండి. అలాగే బగళాముఖి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడాను దత్తాష్టకము, బగళాముఖి కవచము అనేటువంటిది రోజుకు 3 సార్లు పారాయణం చేయండి. కష్టము కలిగినప్పుడల్లా ఈ విధమైనటువంటి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చెప్పినటువంటి పరిహారాలని ఒక 21 రోజుల పాటు పాటించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి మనిషి కూడాను ఆనందంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. 2023లో పడ్డటువంటి కష్టాలు 2024లో పడకూడదు, నష్టాలు 2024లో చవి చూడకూడదు. అలాగే జీవితంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని జీవితం అందుబాటులో ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు. అయితే ఈ సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో రవ్వంత దేవతానుగ్రహం కూడా కావాలి. ఎందుకంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వచ్చే ఇబ్బందులు చెప్పనలవి కావు. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటివి జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడము, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన అవన్నీ కూడాను పితృశాపము లేదా పితృదోషము అని అంటారు. కాబట్టి ఇట్టి పితృశాపం పితృదోషం ఉన్నప్పుడు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిలోకి రాకుండా అడ్డుపడతాయి ఈ దేవత పితృదేవతల ఆగ్రహం. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి సంబంధించి ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం, మా సొంత భవనం కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీలో ప్రతిరోజు కూడాను శివబంధువులకి అన్నదానం అందించడం జరుగుతుంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ అన్నదానాన్ని అనగా మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మీనరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం ఏంటో తెలియజేయండి గురుగారు. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1. అదృష్ట వారము ఆదివారము, గురువారము. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.